संस्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे అవతారవరిష్టాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. చాలా సంతోషం, యూత్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ వారు చాలా చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాటిలో భాగంగా ఈరోజు ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ లో సెకండ్ సెషన్. ఈ సెషన్ లో స్కూల్ విద్యార్థులు, కాలేజ్ విద్యార్థులు, యువత, అదే విధంగా పెద్దలు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా సంతోషం. స్వామి వివేకానంద భావాలు మీతో పంచుకునే అవకాశం వచ్చినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ముందుగా అవకాశం ఇచ్చినందుకు యూత్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ వారికి నా కృతజ్ఞతలు. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఇది ఒక మంచి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. మన జీవితంలో ప్రతి సందర్భంలో కూడా, జీవితం అంతా కూడా మనకి ఉపయోగపడే చాలా చక్కని సబ్జెక్ట్ ఇది. అయితే చాలా మంది ఏంటంటే ఈ వ్యక్తిత్వ వికాసం అనేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎగ్జాక్ట్ గా ఏంటి పర్సనాలిటీ అంటే? ముందు పర్సనాలిటీ అంటే ఏంటో తెలిస్తే కదా వ్యక్తిత్వ వికాసం అనే పాయింట్ వస్తుంది. మనం చక్కని పాయింట్స్ చెప్పుకుందాం. చెప్పుకునేటప్పుడు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్, కొన్ని ఇన్సిడెంట్స్, ఇవన్నీ కూడా మీకు చెప్తూ వీలైనంత సంక్షిప్తంగా, ఆసక్తికరంగా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇదివరకే చెప్పినట్లుగా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కొన్ని మాత్రం నేను చెప్పే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మీరు ప్రశ్నలు పంపించారు, మిగిలిన మనం ఈమెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేసుకునే అవకాశం ఉంది. ఆరంభించే ముందు మరొక విషయం చెప్తున్నాను. మీరంతా కూడా పూర్తి కాన్సన్ట్రేషన్ తో వినండి. ఇది ఆన్లైన్ లో సెషన్ అవుతుంది కాబట్టి మీరు బాగా లిబరల్ గా ఏవో చేయడం, అక్కడ సెల్ ఫోన్స్ అవి అటెండ్ అవ్వడం ఇవేం చేయకండి. ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడానికి మాత్రం యూజ్ చేయండి సెల్ ఫోన్స్. ఎవరు కూడా దయచేసి అటెండ్ అవ్వకండి. మీరు ఏమాత్రం డిస్టర్బ్ చేసినా అది మిగిలిన వాళ్ళకి కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక చక్కని ఉదాహరణతో మనం ఆరంభిద్దాం. స్వామి వివేకానంద నరేంద్రనాథ్ గా ఉన్నప్పుడు, కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కలకత్తాకు దగ్గరలో ఉన్న దక్షిణేశ్వరం వెళ్తారు. దక్షిణేశ్వరంలో రామకృష్ణ పరమహంస వారు ఉండేవారు, స్వామి వివేకానంద గురువు గారు. రామకృష్ణుల వారిని దర్శించుకోవడానికి వెళ్తారు. భవిష్యత్తులో రామకృష్ణుల వారు ఆ సన్నివేశం గురించి, ఆ సంఘటన గురించి చాలా చక్కగా చెప్తారు. ఇదొకటి మనం జాగ్రత్తగా గుర్తించుకున్నట్లయితే నిజమైన వ్యక్తిత్వం అంటే ఏంటి మనకు అర్థం అవుతుంది. వ్యక్తిత్వ వికాసం అంటే ఏంటో మనకు అర్థం అవుతుంది. రామకృష్ణుల వారు చెప్తారు, ఆ రోజు నరేంద్రనాథ్ వచ్చినప్పుడు వారి బట్టలు నలిగిపోయి ఉన్నాయి, జుత్తు చిందరవందరగా ఉంది, హెయిర్ స్టైల్. అయినప్పటికీ కూడా తన మనస్సు చాలా ఉన్నతమైన స్థాయిలో ఉంది. రామకృష్ణ పరమహంస వారికి ఒక మనిషిని చూసిన వెంటనే వారి మానసిక స్థితి, వారి ఆధ్యాత్మిక స్థితి అంతా కూడా అర్థమయ్యేది. ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకుందాం. వస్త్రాలు అవన్నీ కూడా సరిగ్గా ఐరన్ చేసలేవు, అదే విధంగా హెయిర్ స్టైల్ సరిగ్గా లేదు. అయినప్పటికీ తన మనస్సు మాత్రం చాలా ఉన్నతమైన స్థితిలో ఉంది. ఇక్కడే మరో సెంటెన్స్ చెప్తారు, ఇంత ఉన్నతమైన మనస్సు గల ఒక వ్యక్తి కలకత్తా వంటి మహాపట్టణంలో ఏ విధంగా జీవిస్తున్నారో నాకు ఆశ్చర్యం వేసింది అంటారు. ఎంత చక్కగా చెప్పారు కదా. నిజమైన వ్యక్తిత్వం అంటే ఏంటంటే బయట మనం ఏ విధంగా కనిపిస్తున్నాం, ఎటువంటి వస్త్రాలు వేసుకుంటున్నాం, ఎటువంటి అలంకరణలు చేసుకుంటున్నాం, ఇది నిజమైన వ్యక్తిత్వం కాదు. నిజమైన వ్యక్తిత్వం అంతర్గతమైనది. కాబట్టి స్వామి వివేకానంద మనస్సు చాలా ఉన్నతమైన స్థితిలో ఉంది. అది నిజమైన వ్యక్తిత్వం అంటే. మన మనస్సు ఏ స్థితిలో ఉంది, అది మన యొక్క వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. మన బయట మన రూపం, బాహ్య అలంకరణ కాదు. మన మనస్సు ఉన్నతమైన స్థితిలో ఉందా, లేదంటే లోయర్ స్టేజ్ లో ఉందా? స్వామి రంగనాథానందజీ మహారాజ్ అని గొప్ప స్వామీజీ ఉండేవారు రామకృష్ణ మిషన్ లో.
రామకృష్ణ మఠం మిషన్లకి సర్వాధ్యక్షులుగా ఉండేవారు. వారు తన ప్రసంగాల్లో ఒక చక్కని మాట చెప్తూ ఉండేవారు. ఆ మాట ఈవెన్ ఆఫ్టర్ 80 years 80 సంవత్సరాల తర్వాత కూడా చెప్తూ ఉండేవారు ఆ మాట. అయితే వారు అది ఎప్పుడు విన్నారంట, స్కూల్లో చదువుకుంటున్నప్పుడు వారు మాస్టర్ గారు చెప్పినప్పుడు ఆ మాట విన్నారన్నమాట. ఆయనకి ఎంతో బాగా నచ్చింది, ఆయన జీవితంలో ఉపయోగపడింది. ఆయన ఏం చెప్తూ ఉండేవారంటే, మన లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలి అంటే సింపుల్ లివింగ్, హయ్యర్ థింకింగ్. సింపుల్ లివింగ్, హయ్యర్ థింకింగ్. మరి ఇప్పుడు మోడర్న్ ఏజ్ లో ఎక్కువ మంది ఏ విధంగా చేస్తూ ఉంటారంట, దీనికి కంప్లీట్ ఆపోజిట్ గా చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే లగ్జరియస్ లివింగ్, సింపుల్ థింకింగ్ అనుకోవచ్చు మీరు. నాట్ ఈవెన్ సింపుల్ థింకింగ్, నో థింకింగ్. ఎందుకు జీవిస్తున్నారో తెలియదు, లక్ష్యం ఏంటో తెలియదు, ఎటు వెళ్తున్నారో తెలియదు, ఎక్కడికి వెళ్ళబోతున్నారో తెలియదు, జీవితం అంతా నడిచిపోతూ ఉంది. ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో తెలియదు, జీవితం అంతా శూన్యం అయిపోతుంది. ఇదేనా జీవితం అంటే? సింపుల్ లివింగ్, హయ్యర్ థింకింగ్. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే నిజమైన వ్యక్తిత్వం అంటే ఏంటో అర్థం అవుతుంది. మనం ఈ విషయాన్ని ఆలకించడమే కాకుండా మన జీవితంలో ఆచరించే ప్రయత్నం చేయాలి. అది మహాపురుషులకి, గొప్ప మహిళలకి, సామాన్యులకి ఉన్న భేదం ఏంటంటే, ఎన్నో విషయాలు ఆలకిస్తూ ఉంటాం, అయితే నిజానికి మనం ఆచరిస్తున్నామా? ఎందుకు మనం ప్రయత్నించకూడదు? ఇక్కడ సింపుల్ లివింగ్ అంటే అర్థం ఏంటి? ఇది కూడా మనం కొంతవరకు ప్రయత్నిద్దాం. ఓన్లీ మనం వేసుకునే వస్త్రాలు లేదంటే వాడే వస్తువులు వీటిలో మాత్రమే సింప్లిసిటీ ఉండాలని కాదు, అక్కడ కూడా సింప్లిసిటీ ఉండాలి. మన మనస్సులో కూడా ఆ సింప్లిసిటీ ఉండాలి. మనస్సులో ఎక్కడ లేని కాంప్లెక్సెస్ ఉండకూడదు. ఒక రకమైన యాంగర్ అని బయటికి అంతా బాగానే కనిపిస్తూ ఉంటారు, చిరునవ్వుతో పలకరిస్తూ ఉంటారు, బట్ మనస్సు మాత్రం డిఫరెంట్ కాంప్లెక్సెస్ తో ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ సింపుల్ లివింగ్. సో సింపుల్ లివింగ్ లో కూడా మనం ముఖ్యంగా ప్రాధాన్యం ఇవ్వాల్సింది ఏంటంటే, మనం మనస్సుకి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇక్కడే మనకి ఇంగ్లీష్ లో మరొక చక్కని ప్రొవర్బ్ చెప్తారన్నమాట. అదేంటంటే, స్మాల్ మైండ్స్ డిస్కస్ పీపుల్, మీడియోకేర్ మైండ్స్ డిస్కస్ ఈవెంట్స్, గ్రేట్ మైండ్స్ డిస్కస్ ఐడియాస్. ఇది ఎప్పుడు నేను చాలా సంవత్సరాల క్రితం ఒక దగ్గర కొటేషన్ చదివాను అనమాట. ఇది చాలా బాగా నచ్చింది నాకు. మళ్ళీ జాగ్రత్తగా ఆలోచించండి. స్మాల్ మైండ్స్ డిస్కస్ పీపుల్, వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఎప్పుడు చూసినా అవే చెప్పుకుంటూ ఉంటారు. మీడియోకేర్ మైండ్స్ డిస్కస్ ఈవెంట్స్. ఈవెంట్స్ అంటే భారతదేశంలో ఏం జరుగుతుంది, మరో దేశంలో ఏం జరుగుతుంది, దే ఆర్ బిజీ విత్ దట్. న్యూస్ పేపర్స్, టీవీ ఛానల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. గ్రేట్ మైండ్స్ డిస్కస్ ఐడియాస్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో అటెండ్ అవుతున్న వారందరూ కూడా గ్రేట్ మైండ్స్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మీకు ఎన్నో ఎంగేజ్మెంట్స్ ఉంటాయి, ఎన్నో విధాలుగా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, బట్ ఇటువంటి ఒక మంచి ప్రోగ్రామ్ కి అటెండ్ అవుతున్నారు అంటే గ్రేట్ మైండ్స్ డిస్కస్ ఐడియాస్. కొన్ని ఐడియాస్ మీరు అది ఆలకించాలనే ఉద్దేశంతో, ప్రాక్టీస్ చేయాలనే ఉద్దేశంతో అటెండ్ అవుతున్నారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏ విధంగా జీవించాలి అంటే గ్రేట్ మైండ్స్ గా జీవించాలి. అలానే మిగిలిన విషయాలు ఉండకూడదని కాదు, నెమ్మది నెమ్మదిగా మనం ప్రోగ్రెస్ అవ్వడానికి ప్రయత్నించాలి. ఇంకా మనకి ఈ విషయం బాగా అర్థం అవడానికి, మేము డిఫరెంట్ కాలేజెస్ కి వెళ్తున్నప్పుడు, ఇంజనీరింగ్ కాలేజ్ కి, మెడికల్ కాలేజెస్ కి ఒక ప్రశ్న అడుగుతూ ఉంటాం. సింపుల్ క్వశ్చన్ అన్నమాట. అదేంటంటే, మీరు కూడా సమాధానం అట్లీస్ట్ మీ వాయిస్ నాకు వినిపించకపోయినా మీరు మనసులోనే చెప్పే ప్రయత్నం చేయండి. సింపుల్ క్వశ్చన్ కాబట్టి ఇమీడియట్ గా ఆన్సర్ చెప్పాలన్నమాట. ఆ క్వశ్చన్ ఏంటంటే, హూ ఇస్ మహాత్మా గాంధీ? ఇమీడియట్ గా చెప్తారు. ఫ్రీడమ్ ఫైటర్, లేదంటే గొప్ప దేశభక్తుడు, ఈ విధంగా చెప్తారు. మీలో ఒక్కరు కూడా లాయర్ అని చెప్పరు కదా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వారు విద్యార్హతలు ఎక్కువగా ఉన్నప్పటికీ, లాయర్ గా వారు తమ యొక్క బాధ్యతలు నిర్వహించినప్పటికీ కూడా, మహాత్మా గాంధీ అనేసరికి వారి విద్యార్హతలు, ఎక్కడ చదువుకున్నారు, ఏంటి, ఇవన్నీ మనకు గుర్తుకు రావు. వెంటనే మనకు గుర్తొచ్చేది ఏంటంటే, మహాత్మా గాంధీని మనం ఒక ఫ్రీడమ్ ఫైటర్ గా, ఒక దేశభక్తునిగా గుర్తించుకుంటూ ఉంటాం. అంటే మనకు అర్థం అవుతున్నది ఏంటి, మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కంటే కొంతమంది ఏ విధంగా వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో, హోదాతో, పేరు ప్రఖ్యాతులతో. ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది, వీటన్నింటికంటే కూడా అతీతమైనది ఏదో ఉంది. దట్ ఈజ్ రియల్ పర్సనాలిటీ. ఎప్పుడైతే మనలో పర్సనాలిటీ ఉంటుందో, వీటన్నింటికీ మనం అతీతంగా జీవించగలం. కలకాలం కూడా వాళ్ళ పేరు గుర్తుండిపోతుంది అందరికీ కూడా. ఈ అధికారాలు, పేరు ప్రఖ్యాతులు ఎంతవరకు ఉంటాయి? కొన్ని సంవత్సరాలు,
మహా ఎక్కువైతే ఈ శరీరం ఉన్నంత వరకు. అయితే ఎవరిలో అయితే నిజమైన వ్యక్తిత్వం ఉందో వారు చిరకాలం అందరికీ ఆదర్శవంతులుగా ఉంటారు. అదే విధంగా వారు వారి యొక్క జీవితం నిజమైన వ్యక్తిత్వంతో ఆనందంగా, తృప్తిగా వారి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే బయటికి అందంగా ఉండాలి, ఆ సౌందర్యం అదే నిజమైన వ్యక్తిత్వాన్ని మనకి సూచిస్తుంది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని పేరు చెప్పుకుంటాం. పేరు చెప్పుకునే వెంటనే దేనికి చెప్పుకుంటున్నాం? పేరు చెప్పుకునే వెంటనే వారి పైన ఒక రకమైన గౌరవ భావం మనకు కలుగుతుంది. దేని వలన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చాలా అందంగా ఉంటారనా? ఏం కాదు కదా. మరి వారు ఒక సైంటిస్ట్ అనా? అది కొంతవరకు కావచ్చు. అయితే ఏంటంటే అటువంటి సైంటిస్ట్స్ ఎంతో మంది వచ్చారు భారతదేశంలోనే. ప్రెసిడెంట్ అనా? ప్రెసిడెంట్స్ కూడా ఎంతో మంది వచ్చారు. అయినప్పటికీ కూడా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అనేసరికి మనలో ఒక రకమైన స్పెషల్ మోటివేషన్, ఒక రకమైన ఇన్స్పిరేషన్, ఒక రకమైన మంచి భావం మనలో కలుగుతుంది. దేనివలన? అది అతనిలో ఉన్న నిజమైన పర్సనాలిటీ. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వారిలో ఉన్న వ్యక్తిత్వాన్ని మనం గౌరవిస్తున్నాం. వారిలో ఉన్న క్వాలిఫికేషన్స్ ఇవన్నీ ఉండొచ్చు కొంతవరకు. నిజంగా మనం వారిలో గౌరవించేది ఏంటంటే వ్యక్తిత్వాన్ని. కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ ఏమీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం విద్యలో ఉన్న, విద్యా రంగంలో ఉన్న, వ్యాపార రంగంలో ఉన్న, ఉద్యోగ రంగంలో ఉన్న, ఎక్కడ ఉన్నా సరే మనలో ఉన్న మోరల్ వాల్యూస్ ఏ విధంగా ఉన్నాయి, మనలో ఉన్న ప్రేమ, సేవాభావం, నలుగురికి సేవ చేయాలనే భావం, సహకారం చేయాలనే భావం, ఇవన్నీ కూడా మనలో ఎంత ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడు కూడా మనం ఇతరుల కోసం ఆలోచిస్తూ ఉండాలి. ఈ భావాలన్నీ కూడా కలిపి మనలో నిజమైన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి ఇటువంటి రియల్ పర్సనాలిటీ కోసం మనం ప్రయత్నించాలి. ఏదో బయటికి నలుగురికి కనిపించడానికి మనం ఎప్పుడు ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఏమనుకుంటున్నారు, లేదంటే నా కోసం ఏం మాట్లాడుకుంటున్నారు, ఇవన్నీ మనకు అనవసరం. నిజమైన వ్యక్తిత్వం మనలో ఉందా లేదా మనకు మనమే నిర్ణయించుకోవాలి. ఏమైనా పొరపాట్లు ఉంటే సరి చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అంతా బానే ఉంది. మరి ఈ విధంగా మనస్సుని హయ్యర్ స్టేజ్ లో ఉంచడమే నిజమైన వ్యక్తిత్వం అని ఒకటి చెప్పుకుందాం. మనస్సుని హయ్యర్ స్టేజ్ లో ఉంచాలి అంటే మనసుకి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి. స్వామి రంగనాథానందజీ మహారాజ్ చెప్తూ ఉండేవారు. ఏం చెప్పేవారంటే మైండ్ కి ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి అన్న విషయాన్ని జపాన్ దేశస్థులు ఆచరించి చూపిస్తున్నారు. అందుకే ఆ దేశం అంత చక్కగా అభివృద్ధి చెందుతుంది. భారతీయులకి మనస్సుకి ఏ విధంగా శిక్షణ ఇవ్వాలో తెలుసు, అయినప్పటికీ కూడా దాన్ని పూర్తిగా ఆచరించలేకపోతున్నారు. వారు కూడా పూర్తిగా ఆచరించినట్లయితే భారతదేశం ఎంతో ఉన్నతంగా చేరుకుంటుంది. కాబట్టి గుర్తించుకోవాలి, మనం వ్యక్తిగతంగా గాని లేదంటే సామాజికంగా గాని మనం పురోగతి చెందాలి అంటే ప్రధానంగా మనం గుర్తించుకోవాల్సింది అంతా కూడా మన మనసుపై ఆధారపడి ఉంటుంది. మనసుకి ఎటువంటి శిక్షణ మనం ఇవ్వగలుగుతున్నాం అన్న అంశంపై మనకు ఆధారపడి ఉంటుంది. మనసుకి మనం ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ ట్రైనింగ్ ఇవ్వలేదు అనేసరికి మనం మనసు యొక్క ఆధీనంలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. మనసుకి బానిసలం అయిపోతూ ఉంటాం. ఈ మనసు గురించి శాస్త్రాల్లో ఒక చక్కని ఎగ్జాంపుల్ చెప్తారన్నమాట. ఇదే స్వామి వివేకానంద కూడా చెప్తూ ఉండేవారు. రాజయోగం అనే పుస్తకంలో కూడా ఎగ్జాంపుల్ వస్తుంది. ఏంటో ఎగ్జాంపుల్ అంటే, ముందు మనసుకు ట్రైనింగ్ ఇచ్చే ముందు మనసు యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకోవాలి. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ మాట, మైండ్ గురించి తెలుసుకోవడం. మనసు యొక్క స్వభావం ఎలా ఉంటుందంట, యానిమల్స్ లో చాలా రెస్ట్లెస్ గా ఉండే జంతువు మంకీ, మనందరికి తెలుసు. ఎప్పుడు కూడా స్థిరంగా కూర్చోలేదు, స్థిరంగా ఒకవైపు చూడలేదు. మరి ఒకసారి ఏమైందంట, కోతి ఆల్రెడీ రెస్ట్లెస్ గా ఉంది. ఈ కోతి అటు ఇటు తిరుగుతూ ఉంటే దానికి కొంచెం దూరంలో ఒక వైన్ బాటిల్ కనిపించింది. అవేవో నీళ్ళు అనుకొని పూర్తిగా తాగేసింది. తాగేసరికి అది మొత్తం ఎక్కి ఇంకా పూర్తిగా రెస్ట్లెస్ అయిపోయింది. అది ఏం చేస్తుందో దానికే తెలియదు. అదే సమయంలో ఏమైందంటే ఆ పక్కనే వెళ్తున్న తేలు కుట్టిందంట. ఇంకా తేలు కుట్టేసరికి దాని యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించలేం కదా. అక్కడతో ఆగిపోలేదు. చివరిగా మరొకటి ఏమైందంటే అదే చెట్టు పైన ఉన్న ఒక భూతం దాన్ని ఆవహించింది అనమాట. ఘోస్ట్. ఆల్రెడీ కోతి రెస్ట్లెస్ గా ఉంది, చంచలంగా ఉంది. దానికి ఇన్ని వచ్చేసరికి ఒకవైపు తేలు కొట్టడం, వైన్ తాగడం, మరొకటేమో దానికి ఒక ఘోస్ట్ వచ్చేయడం, ఇవన్నీ వచ్చేసరికి దాని పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎంత చంచలంగా ఉంటుంది. మన మనస్సు యొక్క పరిస్థితి కూడా అదే. ఇటువంటి మనస్సుని మనం కంట్రోల్ చేయగలగాలి. ఇటువంటి మనస్సుని మనం ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడే కంట్రోల్ చేయగలం. ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వకపోతే మనసుకి మనం బానిసలం అవుతాం.
ట్రైనింగ్ ఇచ్చినట్లయితే మనం చెప్పినట్టుగా మనస్సు వింటుంది. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చాలా చక్కని మాట చెప్తారన్నమాట మనసు గురించి. ఏమని చెప్తారు? ఎ ట్రైన్డ్ మైండ్ యాక్ట్స్ లైక్ ఎ ఫ్రెండ్, an untrained mind acts like an enemy. A trained mind acts like a friend. An untrained mind acts like an enemy. మనకి ఎంతో మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు. ఈ ప్రపంచంలో అందరికంటే కూడా నిజమైన మిత్రుడు, మనకి దగ్గర మిత్రుడు ఎవరంటే శిక్షణ ఇచ్చిన మనస్సు. మన మనస్సుకి ఎప్పుడైతే మనం ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తామో ఆ మనస్సు మనకి అందరికంటే కూడా గొప్ప మిత్రుడిగా తయారవుతాడు. ఇదే మనస్సుకి మనం ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వకపోతే, శిక్షణ ఇవ్వకపోతే, అంతకు మించిన గొప్ప శత్రువు ఈ లోకంలో మనకి ఇంకెవరు లేరు. మన మనసే మనకి శత్రువుగా మారుతుంది. మనం ఏదో అనుకోవచ్చు, నాకు వీళ్ళున్నారండి ఎనిమీస్, వాళ్ళున్నారండి, అవన్నీ నిజం కాదు. నిజానికి అంతా కూడా మన మనసులోనే ఉంది. మన జీవితం అభివృద్ధి చెందాలంటే మన మనసులోనే ఉంది. కాబట్టి అందుకే శ్రీకృష్ణుడు చెప్తారు, ఏ ట్రైన్డ్ మైండ్ యాక్ట్స్ లైక్ ఎ ఫ్రెండ్, అండ్ అన్ట్రైన్డ్ మైండ్ యాక్ట్స్ లైక్ ఎన్ ఎనిమీ. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తించుకోవాలి, మనసుకి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడే మనస్సుని మనం హయ్యర్ స్టేజ్ లో ఉంచాలి. అదే కదా మనం చెప్పుకున్నది, మనస్సుని హయ్యర్ స్టేజ్ లో ఉంచాలి. ఉంచినప్పుడే నిజమైన వ్యక్తిత్వం. మరి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలంటే ఏ విధంగా ఇచ్చే అవకాశం ఉంది? మనం ఏదో టీచర్స్ ట్రైనింగ్ అని వింటాం, లేదంటే ఐఏఎస్ ఆఫీసర్ ట్రైనింగ్ అని వింటాం, అన్ని సందర్భాల్లో కూడా వింటూ ఉంటాం. ఈ మైండ్ కి ట్రైనింగ్ ఎవరిస్తారు? మైండ్ కి ట్రైనింగ్ మనకు మనమే ఇచ్చుకోవాలి. మన మైండ్ తోనే మనం ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. మరి మైండ్ కి ట్రైనింగ్ ఇవ్వాలి అంటే ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఫౌండేషన్ ఏంటంటే మైండ్ పవిత్రంగా ఉండాలి. మనం చెప్పుకుంటున్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలి అనుకున్నప్పుడు ముందు మన ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే అన్నింటికీ కూడా తట్టుకోగలదు. లేదంటే చిన్న షేకింగ్ వచ్చినా బిల్డింగ్ అంతా పడిపోతుంది. అదే విధంగా ఒక గాలిపటాన్ని చాలా అందంగా తయారు చేసాం, అంత బాగుంది. అయితే దాని యొక్క దారం మనకి గట్టిగా ఉన్నప్పుడే అది చక్కగా ఎక్కువ సమయం వరకు ఉంటుంది. ఇదే విధంగా మనస్సుకి మనం ట్రైనింగ్ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఫౌండేషన్ ఏంటంటే మనస్సులో ప్యూరిటీ మనం మెయింటైన్ చేయాలి. మనస్సు పవిత్రంగా ఉండాలి. పవిత్రత అనే వర్డ్ వచ్చేసరికి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే శ్రీ శారదాదేవి, జగన్మాత. ఎవరినైతే మనం సరస్వతీదేవి, దుర్గామాత అంటామో, సీతమ్మ, వారే స్వయంగా ఈ యుగంలో శ్రీ శారదాదేవిగా అవతరించారు. మరి శారదాదేవి ఒక రోజు, పౌర్ణమి రోజు, దక్షిణేశ్వరంలో పౌర్ణమి రోజు రాత్రి చందమామను చూస్తూ ప్రార్థిస్తారు. ఏమని ప్రార్థించారు అంటే, భగవంతుడా, ఈ చందమామలో కూడా మచ్చలు కనిపిస్తున్నాయి, కానీ నా మనస్సులో మాత్రం ఎటువంటి కల్మషం లేకుండా చూడండి. చందమామలో కూడా మచ్చలు కనిపిస్తూ ఉంటాయి, నా మనస్సులో మాత్రం ఎటువంటి కల్మషం లేకుండా చూడండి. ఇక్కడ శారదమ్మ జగన్మాత ఎందుకు ఆ విధంగా ప్రార్థించారు? మనలాంటి వాళ్ళందరికీ నేర్పించాలని. మనస్సు యొక్క పవిత్రత, ఆ పవిత్రత యొక్క గొప్పతనం ఏంటో మనందరికీ తెలియజెప్పాలని ఆ ప్రార్థన చేశారన్నమాట. కాబట్టి మనం గుర్తించుకోవాలి, మనస్సు పవిత్రంగా ఉంచుకోవడం అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్నమాట. అది శారదమ్మ జీవితంలో మనం ప్రత్యేకంగా మనం చూడాల్సినవి ఈ ప్రేమ, అదే విధంగా పవిత్రతను చూడొచ్చు. ఓకే, ఇంతవరకు బానే ఉంది. కాబట్టి మనస్సుని మనం పవిత్రంగా ఉంచుకోవాలి. మనస్సుని పవిత్రంగానే ఉంచుకుంటున్నాం కదా, పవిత్రంగా లేకపోవడం ఏంటి? అందరికీ కూడా ఆ విధంగా అనిపించవచ్చు, నా మనసు బానే ఉంది, నా మనసు ప్యూర్ గానే ఉంది, ఇంప్యూరిటీ అన్నది ఎందుకు అనుకుంటున్నాం మనం? చూద్దాం. దీనికి మనం అర్థం అవడానికి రామకృష్ణ పరమహంస వారు చెప్పిన ఒక మంచి ఉదాహరణ చూద్దాం. మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నామో అర్థం అవుతుందన్నమాట ఆ ఉదాహరణతో. రామకృష్ణ పరమహంస వారు ఏమని చెప్తారంటే, ఒక వైట్ క్లాత్ ఉంది, తెల్లని వస్త్రం ఉంది. తెల్లని వస్త్రం, చిన్న స్పాట్ కూడా లేదు, చాలా చక్కగా ఉంది. ఆ వస్త్రాన్ని తీసుకువెళ్లి బ్లాక్ వాటర్ లో ముంచేసాం, బ్లాక్ క్లాత్ అయిపోయింది. మరొక వైట్ క్లాత్ ని తీసుకొని రెడ్ కలర్ లో ముంచేసాం, రెడ్ క్లాత్ అయిపోయింది. మనం ఏ కలర్ లో ముంచితే ఆ క్లాత్ అయిపోతుంది. అదే విధంగా మనిషి జన్మించినప్పుడు భగవంతుడు మనకి పవిత్రమైన మనసు ఇచ్చాడు.
చిన్న పిల్లల్లో ఎవరినైనా చూడండి, ఎటువంటి అపవిత్రత, ఎటువంటి కల్మషం ఉండదు. పవిత్రమైన మనస్సు ఉండేది అందరికీ కూడా పవిత్రమైన మనస్సే. ఎప్పుడైతే మనిషి తనకు తెలియకుండా ఈ పవిత్రమైన మనస్సుని బ్లాక్ వాటర్, రెడ్ వాటర్, ఏంటండి ఇవన్నీను? ఏంటి వాటర్స్ అన్ని? ఏంటి అంటే నెగిటివ్ థాట్స్, బ్యాడ్ థాట్స్, ఇటువంటి బ్లాక్ వాటర్, రెడ్ వాటర్, వీటిలో మనం తెలియకుండానే వాటిలో ముంచుతూ ఉంటే ఆ వస్త్రం ఏమవుతుంది? డిఫరెంట్ కలర్స్ లోకి వెళ్ళిపోతుంది. మనకు తెలియకుండానే మన డైరెక్షన్ మారిపోతూ ఉంటుంది. జీవితంలో ఒక్కొక్కసారి మనం ప్రశ్న వస్తూ ఉంటుంది అన్నమాట, ఇదేంటి అబ్బాయి ఇంత మంచివాడు కదా, ఈ విధంగా చేశాడా? అమ్మాయి ఇంత మంచిది కదా, ఈ విధంగా చేస్తుందని ఎప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయలేదే. అక్కడ జరుగుతుంది ఏంటంటే మనకు తెలియకుండానే మన మనస్సుని మనమే అపవిత్రం చేసుకుంటున్నాం. మన ఒక సమాజాన్ని గాని, పక్కవారిని గాని, ఎదుటి వారిని గాని ఎవరిని బ్లేమ్ చేయని అవసరం లేదు. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ అస్. మనం ఎప్పుడైతే ఆ మనసుని పవిత్రంగా ఉంచుకోవాలి అని ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తామో మనం ఉంచుకోగలం. లేదు అంటే అది అపవిత్రం అయిపోతుంది. కాబట్టి ఈ బ్యాడ్ థాట్స్, నెగిటివ్ థాట్స్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది అడగొచ్చు, ఏంటంటే నిజంగా అంత ప్రాబ్లమా? బ్యాడ్ థాట్స్, నెగిటివ్ థాట్స్ ఒక కాలేజీలో ఇదే విధంగా చెప్తూ ఉంటే ఒక అమ్మాయి ప్రశ్నించింది మాట, అసలు బ్యాడ్ థాట్స్, నెగిటివ్ థాట్స్ అంటే ఏంటండి? మాకు అన్ని మంచివి అనిపిస్తూ ఉంటాయి. సింపుల్ థింగ్, స్వామి వివేకానంద ఒకటే చెప్తారు, ఏదైనా ఒక ఆలోచన మనల్ని నైతికంగా గాని, ఆధ్యాత్మికంగా గాని బలహీనపరుస్తున్నట్లయితే అది బ్యాడ్ థాట్ గాని, నెగిటివ్ థాట్ గాని అవుతుంది. ఏదైనా ఒక ఆలోచన మనల్ని నైతికంగా గాని, ఆధ్యాత్మికంగా గాని బలవంతులు చేస్తున్నట్లయితే, శక్తిమంతులను చేస్తున్నట్లయితే అది గుడ్ థాట్, పాజిటివ్ థాట్ అవుతుంది. ఓకే, మరి ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, నిజంగా బ్యాడ్ థాట్స్, నెగిటివ్ థాట్స్ వలన అంత ప్రాబ్లం ఉంటుందా? మైండ్ కి అంత ఎఫెక్ట్ అవుతుందా? ఇక్కడ స్వామి వివేకానంద చాలా సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఏమవుతుంది అంటే, మనం కంటిన్యూస్ గా నెగిటివ్ థాట్స్ ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, కంటిన్యూస్ గా మనకు తెలియకుండానే అలవాటు అయిపోయింది. ఎప్పుడు కూడా బ్యాడ్ థాట్స్ అంటే మీకు తెలుసు, అనవసరమైన చెడ్డ ఆలోచనలు. నెగిటివ్ థాట్స్ అంటే ప్రతికూలమైన ఆలోచనలు మాట. అంటే నేనేమి చేయలేను, ఏమి సాధించలేను, నేను ఎందుకు పనికిరాను, ఈ విధంగా అనుకోవడం నెగిటివ్ థాట్స్. ప్రతిదానికి కూడా ఎదుటి వాళ్ళకి కూడా అలాగే చెప్పడం, నువ్వు ఎందుకు చేయలేవురా, నువ్వేమీ సాధించలేవు, ఎందుకు ఆ విధంగా వెళ్తున్నావు. దీస్ ఆర్ నెగిటివ్ థాట్స్ మాట. ఈ బ్యాడ్ థాట్స్, నెగిటివ్ థాట్స్ ఏ విధంగా ఉంటాయో స్వామి వివేకానంద ఏ విధంగా చెప్తున్నారు అంటే, ఎప్పుడైతే మనం కంటిన్యూస్ గా బ్యాడ్ థాట్స్, నెగిటివ్ థాట్స్ చేస్తూ ఉంటామో మన మైండ్ ఒక రకమైన ట్యూనింగ్ అయిపోతుంది. ఇక్కడ మీకు ఇంకా అర్థం అవడానికి ఒక టీవీ కొనుక్కున్నారు, మీకు ఎటువంటి కేబుల్ కనెక్షన్ లేదు, ఏమీ లేదు, ఆ టీవీలో ఏమి రావు కదా. ఎప్పుడైతే దానికి సమ్ రిసీవర్ అంటూ ఉంటుందో అప్పుడు మీకు ఎక్కడ లేని ఛానల్స్ అన్ని వచ్చేస్తూ ఉంటాయి. అదే విధంగా మన మైండ్ ఎప్పుడైతే కంటిన్యూస్ గా నెగిటివ్ థాట్స్ చేస్తూ ఉంటుందో అది ఒక రకమైన సర్టెన్ టెన్షన్ కి ట్యూన్ అయిపోతుంది అన్నమాట. ట్యూన్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే, మనకు తెలియకుండానే మనకు దూరంలో ఉన్న వాళ్ళు, దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా నెగిటివ్ థాట్స్, బ్యాడ్ థాట్స్ చేస్తున్నారు అంటే మనకు తెలియకుండానే అవన్నీ రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. ఎంత హార్మ్ఫుల్ కదా అది. అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే, మనకు తెలియకుండానే మన మైండ్ అలా స్పాయిల్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తారు. సపోజ్ ఎవరైనా ఒక మనిషి తనకు తెలుసో తెలియకో ఒక మర్డర్ చేశాడు అనుకుందాం. జీవితంలో మీరు వాళ్ళ హిస్టరీలో చూడండి, ఎవరు కూడా సాధారణంగా ఒక మర్డర్ తో ఆపే వాళ్ళు ఉండరు. వాళ్ళు మారుదాం అనుకున్నా సరే మారలేరు. జైల్లో ఉన్నంతసేపు అనుకుంటా నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను, బయటకు వచ్చేసరికి అగైన్ దే డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఫోర్స్ వాళ్ళని టెంప్ట్ చేస్తుంది మళ్ళీ ఏదో చేయాలని. వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద అటువైపు ఆ ఫీల్డ్ లోనే వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఈ బ్యాడ్ థాట్స్, నెగిటివ్ థాట్స్ అటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది, రెండు రకాల ప్రమాదకరమైన విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, నెగిటివ్ థాట్స్, బ్యాడ్ థాట్స్ ఆలోచించడం వలన మన మైండ్ స్పాయిల్ అవుతుంది. రెండు, మన మైండ్ ఎటువంటి పవర్ఫుల్ స్టేజ్ వెళ్ళిపోతుంది అంటే ఇతరుల మైండ్ ని కూడా స్పాయిల్ చేస్తూ ఉంటాం అన్నమాట. మనకు తెలియకుండానే మనము స్పాయిల్ అవుతాం, అందరినీ స్పాయిల్ చేస్తూ ఉంటాం. అందుకే మన పొల్యూషన్ ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం కదా, సౌండ్ పొల్యూషన్ అని, ఎయిర్ పొల్యూషన్ అని. అన్నింటికంటే కూడా ప్రమాదకరమైన పొల్యూషన్ ఏంటంటే ఈ బ్యాడ్ థాట్స్, నెగిటివ్ థాట్స్ ద్వారా వచ్చే పొల్యూషన్ అన్నమాట. మిగిలినవన్నీ కూడా మనం మేనేజ్ చేయొచ్చు. బట్ వన్స్ మైండ్ స్పాయిల్ అయింది అంటే మొత్తం సమాజం అంతా కూడా స్పాయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే విధంగా దీనికి మనం రివర్స్ లో ఆలోచించినట్లయితే మనకు పాజిటివ్ సైన్ కూడా ఉంది. ఆపోజిట్ ఏమవుతుంది, మనం కంటిన్యూస్ గా పాజిటివ్ థాట్స్, గుడ్ థాట్స్ ఆలోచిస్తున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది,
దగ్గరలో దూరంలో ఎవరు పాజిటివ్ థాట్స్ చేస్తున్నా సరే అవన్నీ మనం రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడు చూసినా వాళ్ళు మంచి పనులే చేస్తూ ఉంటారు. ఈవెన్ మనం ప్రమేయం లేకుండానే మనం ఇతరులకు ఏదో చేయాలి, ఏదో సేవ చేయాలి, ఏదో మంచి చేయాలి అనిపిస్తూ ఉంటుంది మాట. కాబట్టి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తించుకోవాలి. ఇక్కడే మనం మరొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉంది. నెగిటివ్ ఇమోషన్స్ అని ఒకటి ఉందన్నమాట. నెగిటివ్ ఇమోషన్స్ నుంచి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. యాంగర్, హేట్రెడ్, జెలసీ ఇదంతా కూడా నెగిటివ్ ఇమోషన్స్. ఏమవుతుందండి నెగిటివ్ ఇమోషన్స్ వలన? మనం ఏమనుకుంటామంటే ఒక సందర్భంలో మన సుపీరియర్ ఎవరో స్టాఫ్ పైన చాలా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం, మన అధికారాన్ని చూపించాం అనుకుంటాం. అయితే అక్కడ ఏమవుతుంది? కోపం వల్ల నష్టపోయేది ఎవరు? ఇక్కడ అదే చూద్దాం. స్వామి వివేకానంద ఏం చెప్తారు అంటే, ఎప్పుడైతే మనం ఇటువంటి కోపాన్ని ప్రదర్శించామో దానికి 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువగా అది మరలా మనపైనే వస్తుంది. దానికి కొన్ని రోజులు సమయం పట్టొచ్చు, ఇంకా కొంతకాలం సమయం పట్టొచ్చు. అది ఎవరి ద్వారా వస్తుందన్నది వేరే విషయం. వన్స్ మనం ఒక కోపాన్ని గాని, యాంగర్ ని గాని, హేట్రెడ్, జెలసీ వాట్ ఎవర్ ఇట్ మే బి ఏం ప్రదర్శిస్తే అది న్యూటన్స్ లాగా అక్కడ ఈక్వల్ రియాక్షన్ కాకుండా 100 times 1000 times ఎక్కువగా రియాక్ట్ అయ్యి మరలా మన పైకే వస్తుంది. తిరిగి మరలా మన పైకే వస్తుంది. ఇట్ ఈస్ వెరీ డేంజరస్. కాబట్టి ఏమవుతుంది అంటే దీని వలన పూర్తిగా ఇంకా ఏ విధంగా నష్టపోతాం అంటే, ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకొని నెగిటివ్ ఎమోషన్స్ మనం బానిసలం అవ్వకుండా పాజిటివ్ ఎమోషన్స్ ఏమవుతాయి? లవ్, సర్వీస్ యాటిట్యూడ్ ఇటువంటి డెవలప్ చేసుకున్నట్లయితే మనలో ఒక రకమైన ఒక పవర్ ఉంటుంది అన్నమాట. ఆ పవర్ హయ్యర్ పవర్ గా మారిపోతుంది. అదొక హయ్యర్ పవర్ గా మారి మన యొక్క నిజమైన పర్సనాలిటీ డెవలప్మెంట్ కి అది ఎంతో ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి నెగిటివ్ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. కంట్రోల్ చేసుకోవాలి నెగిటివ్ ఎమోషన్స్. ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటామో మనకు తెలియకుండానే హయ్యర్ పవర్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇంతవరకు బానే ఉందండి. సో ఇక్కడ వరకు మనకు వస్తున్న పాయింట్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా పాజిటివ్ థాట్స్, గుడ్ థాట్స్ చేస్తూ ఉండాలి. బానే ఉంది. మరి ఇప్పుడు మనకు తెలియకుండానే ఇన్నాళ్ళు మనం ఏదో నెగిటివ్ థాట్స్, బ్యాడ్ థాట్స్ చేసాం కదా, అంటే మన మైండ్ ఆల్రెడీ స్పాయిల్ అయి ఉంటుంది కదా. ఇప్పుడు మనకి ఏం చేయాలి? దానికి సొల్యూషన్ ఏంటి? ఎస్, దెర్ ఈస్ అ సొల్యూషన్. సింపుల్ ఎగ్జాంపుల్, ఒక ట్యాప్ ఉంది. ట్యాప్ ఓపెన్ చేసామంటే ఫ్రెష్ వాటర్ వస్తుంది. కింద ఒక బకెట్ ఉంది. బకెట్ లో ఫుల్ ఆఫ్ మడ్ వాటర్. పక్కన ఇంకెటువంటి మగ్స్ గానీ మరొకటి గానీ ఏమీ లేవు. ఇప్పుడు నేను ఒకటే చెప్పాను. ఇప్పుడు బకెట్ లో పూర్తిగా మడ్ వాటర్ ఉంది కదా, ఇది పూర్తిగా ఫ్రెష్ వాటర్ తో నిండిపోవాలి అని చెప్పాను. వెంటనే ఏం చేస్తారు? 2 సొల్యూషన్స్. ఒక సొల్యూషన్, మొత్తం వాటర్ అంతా బయటికి పారేస్తాం, చక్కగా క్లీన్ చేస్తాం, ట్యాప్ ఓపెన్ చేస్తాం. ఇప్పుడు ఇదే పజిల్ మీరు చిన్న పిల్లలకి ఇచ్చారనుకోండి, వాళ్ళు ఇవన్నీ చేయలేరు కదా. బాగా చిన్న పిల్లలు అయితే వాళ్ళు సింపుల్ గా ఏం చేయగలరు? జస్ట్ ట్యాప్ ఓపెన్ చేసి కొంత టైం మనం వెయిట్ చేసినట్లయితే అక్కడ ఏమవుతుంది? ఆ ఫ్రెష్ వాటర్ ఎంత ఫోర్స్ఫుల్ గా వస్తుంది అంటే ఆ ఫోర్స్ కి తట్టుకోలేక మడ్ వాటర్ అంతా పోతుంది, మొత్తం ఫ్రెష్ వాటర్ తో నిండిపోతుంది. మరి మైండ్ కి ట్రైనింగ్ ఇవ్వడంలో కూడా మనం అంతా కూడా చిన్న పిల్లలు వంటి వాళ్ళు. అందుకే మనం చేయాల్సింది ఏంటి? ఆ చెడ్డ ఆలోచనలు, ప్రతికూలమైన ఆలోచనలు ఎలా పోవాలి అని మనం ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనం ఏం చేయాలి అంటే కంటిన్యూస్ గా గుడ్ థాట్స్, పాజిటివ్ థాట్స్ మనం ఇచ్చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే అంత కంటిన్యూస్ గా మనం ఆ ఫ్లో ఇస్తూ ఉంటామో ఆ ఫ్లో కి బ్యాడ్ థాట్స్, నెగిటివ్ థాట్స్ వాటి అవే పోతాయి. వాటి గురించి అసలు మనం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఇట్ ఈస్ నేచర్. మైండ్ అనేసరికి అన్ని రకాలు వస్తూ ఉంటాయి. ఎవరు కూడా వాటి నుంచి అతీతం కాదు. మనకి ఎప్పుడు కూడా ఒక సింగిల్ బ్యాడ్ థాట్ కూడా రాదు, నెగిటివ్ థాట్ కూడా రాదు అనుకోవడానికి మనమేమి రామకృష్ణ పరమహంస వారమో, శారదమ్మ, స్వామి వివేకానందులం కాదు. కాబట్టి ఏంటంటే దాని గురించి వరి అవనవసరం లేదు. మనం చేయాల్సిన ఎక్సర్సైజ్ ఏంటంటే కంటిన్యూస్లీ డిపెండ్ ఆన్ పాజిటివ్ థాట్స్, గుడ్ థాట్స్, పాజిటివ్ థాట్స్, గుడ్ థాట్స్. ఓకే, ఇది కూడా బానే ఉందండి. బట్ ఈ పాజిటివ్ థాట్స్, గుడ్ థాట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఈ ప్రత్యేకంగా మాకు ఏ విధంగా ఇవన్నీ కూడా వస్తాయి? బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే గో త్రూ స్వామి వివేకానందాస్ లిటరేచర్. దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. సో మాకు ఆల్రెడీ చాలా పుస్తకాలు ఉన్నాయండి. ఈ సిలబస్ మేము చేయలేకపోతున్నాం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటున్నారు, మళ్ళా స్వామి వివేకానంద లిటరేచర్ ఎక్కడి నుంచి చదవాలి? డైలీ 24 hours టైం ఉంది. 2 minutes మనం స్పేర్ చేయలేమా స్వామి వివేకానంద లిటరేచర్ కోసం? ఒకసారి ఆలోచించండి. నిజంగా మనకి ఒక 5 minutes, 2 minutes కూడా టైం లేకుండా ఉన్నామా? టైం ఉంటే 5 minutes, లేకపోతే అట్లీస్ట్ 2 minutes ఒక్క కొటేషన్ చదవగలం కదా ఎవ్రీడే. టైం ఉన్నప్పుడు ఆ కొటేషన్ గురించి డీప్ గా ఆలోచించవచ్చు కదా. మన జీవితమే మారిపోతుంది స్వామి వివేకానంద సేయింగ్స్ చదువుతూ ఉంటే. ఓకే,
ఇది ఏ విధంగా ఉంటుందో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. మహాత్మా గాంధీ అన్న వెంటనే ఇదివరకే చెప్పుకున్నాం, గొప్ప దేశభక్తుడు అని చెప్తారు. మరి మహాత్మా గాంధీ జీవితంలో జరిగిన సంఘటన మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. మహాత్మా గాంధీ 1921 ఫిబ్రవరి మంత్ లో రామకృష్ణ మిషన్ హెడ్ క్వార్టర్స్ అయిన బేలూరు మఠం వెళ్లారు. అప్పటికి స్వామి వివేకానంద తన శరీరాన్ని త్యాగం చేశారు. అయితే అక్కడ మంచి మందిరం ఉంది, రామకృష్ణుల వారి గొప్ప మందిరం ఉంది, స్వామి వివేకానంద యొక్క గది ఉంది. ఆ గదిలో స్వామి వివేకానంద వారు యూజ్ చేసిన అన్ని వస్తువులన్నీ పెట్టారు. మహాత్మా గాంధీని స్పెషల్ గా మందిరంలోకి, ఆ గదిలోకి అలౌ చేశారు. సో వెళ్ళి ఆ వస్తువులను కూడా కొంచెం టచ్ చేశారు. మహాత్మా గాంధీ ఎంతో ఆనందం పొందారు మాట. స్వామి వివేకానంద అంటే వారికి ఎంతో ఇష్టం. ఎంతో ఆనందాన్ని పొంది స్వామి వివేకానందకు, రామకృష్ణుల వారికి భక్తిపూర్వకంగా ప్రణామాలు చేసి బయటకు వచ్చారు. బయటకు వచ్చేసరికి అన్ఎక్స్పెక్టెడ్లీ ఎంతో మంది మీలాంటి యువత, విద్యార్థులు అక్కడంతా కూడా గ్యాదర్ అయ్యారు అన్నమాట. వాళ్ళంతా గాంధీజీని రిక్వెస్ట్ చేశారు, గాంధీజీ మా కోసమైనా ఉపన్యాసం ఇవ్వండి. అప్పుడు మహాత్మా గాంధీ అంటారు, నేను ఇక్కడికి ఉపన్యాసం ఇవ్వడానికి రాలేదు, స్వామి వివేకానంద, రామకృష్ణుల వారు, శారదమ్మ యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడానికి వచ్చాను. అయితే మీరంతా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీకోసం 2-3 మాటలు చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తించుకోండి అంటారు. ఆ 2-3 మాటలు ఎంత విలువైనవంటే మన జీవితంలో మర్చిపోకూడదు. మరి మహాత్మా గాంధీ ఏం చెప్తున్నారో చూద్దాం. మొదటి మాట, మీరంతా స్వామి వివేకానంద సాహిత్యం చదవండి. 2, నేను స్వామి వివేకానంద సాహిత్యాన్ని చాలా క్షుణ్ణంగా చదివాను. I have gone through స్వామి వివేకానందస్ లిటరేచర్ వెరీ థరోలీ. ఈ 3వ మాట చాలా ఇంపార్టెంట్. స్వామి వివేకానంద సాహిత్యం చదివిన తర్వాత నాలో ఉన్న దేశభక్తి 1000 రెట్లు పెరిగింది. ఒక మహాత్మా గాంధీ గొప్ప దేశభక్తుడు ఎవరు అంటే మహాత్మా గాంధీని చెప్పుకుంటూ ఉంటాం. మరి అటువంటి మహాత్మా గాంధీకి దేశభక్తి ఏ విధంగా పెరిగిందంటే స్వామి వివేకానంద సాహిత్యం చదివి. చాలా మందికి తెలియని మరొక విషయం ఉంది. మహాత్మా గాంధీ లాంటి ఒక 10 మంది వలనో 20 మంది వలనో మన భారతదేశానికి స్వాతంత్రం రాలేదు. భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ముఖ్యంగా అక్కడ పనిచేసిన ఒక శక్తి ఉంది. ఏంటి ఆ శక్తి అంటే యువత శక్తి. ఇది చాలా మందికి ఈ విషయం తెలియదు. అప్పట్లో భారతదేశానికి ఏ విధంగా అయినా స్వాతంత్రం తీసుకురావాలని మీలాంటి ఎంతో మంది యువత తమ జీవితాల్ని త్యాగం చేసి, సుఖాల్ని, భోగాల్ని త్యాగం చేసి స్వాతంత్ర సమరయోధం కోసం పోరాడేవారు. వారికి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చేది? వారి చేతుల్లో, ప్రతి ఒక్కరి చేతుల్లో కూడా పుస్తకం ఉండేది. ఏంటో పుస్తకం? స్వామి వివేకానంద పుస్తకం ఉండేది. స్వామి వివేకానంద పుస్తకాన్ని చదువుతూ, ఇన్స్పైర్ అవుతూ భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాలని ఎన్ని కష్టాలైన, ఉరికంబం ఎక్కడానికి కూడా సిద్ధమయ్యారు మన యువత. ఆ యువత శక్తి అక్కడ పనిచేసింది. ఈ విషయాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. కాబట్టి స్వామి వివేకానంద ఇంకా మాక్సిమం ఎవరికి కూడా తెలియని మరొక విషయం ఏంటంటే, ఇది జరిగిన కొంతకాలానికి అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం, మీ అందరికీ తెలుసు, అప్పట్లో కలకత్తా మన భారతదేశానికి క్యాపిటల్ గా ఉండేది, మహాపట్టణం. బ్రిటిష్ వాళ్ళు ఈ విషయం తెలుసుకున్నారు. వీళ్ళంతా ఏ విధంగా ఇన్స్పైర్ అవుతున్నారు ఏంటి అని కొంచెం డీప్ గా వెళ్ళేసరికి వాళ్ళకి అర్థమైంది, ఎవరో స్వామి వివేకానంద ఉన్నారు, వారి సాహిత్యం చదువుతున్నారు వీళ్ళంతా. వాళ్ళకి ఏంటంటే ఎవరైతే దేశం కోసం సేవ చేయడం కోసం ముందుకు వస్తారో వాళ్ళంతా కూడా వారికి ఎనిమీస్ గా ఉండేవారు కదా, వాళ్ళందరినీ జైల్లో పెట్టడం, శిక్షించడం, ఉరికంబం ఎక్కించడం చేసేవారు. స్వామి వివేకానందను ఎలాగైనా సరే అరెస్ట్ చేయాలి అనుకున్నారు. అప్పుడు మిగిలిన అధికారులు చెప్పారు, స్వామి వివేకానంద తన శరీరాన్ని ఎప్పుడో త్యాగం చేశారు. కాబట్టి వారు మహాపురుషులు కదా, వాళ్ళకి తెలుసు ఎంతవరకు ఉండాలి. పని సాధించిన తర్వాత ఉండి ఏంటంటే ప్రయోజనం. 40 సంవత్సరాలు సరిపోయింది స్వామి వివేకానందకి తను అనుకున్నవన్నీ సాధించడానికి. తర్వాత దేనికి ఉండాలి? జగన్మాత కార్యం కోసం వచ్చారు, కార్యం నిర్వహించారు, వెళ్ళిపోయారు. ఈ శరీరం అంతవరకే. మనం కూడా మనకు తెలియకుండా ఏదో ఒక కార్యం కోసం వచ్చాం, ఏదో ఒకటి సాధించడానికి వచ్చాం. ఆ కార్యం ఎప్పుడైతే అయిపోతుందో వెంటనే మనం సెలవు తీసుకోవడం మంచిది. మరి ఇక్కడ స్వామి వివేకానంద విషయానికి వచ్చినట్లయితే ఎటువంటి ఇన్స్పిరేషన్ ఇచ్చారో చూడండి. అందుకే స్వామి వివేకానంద తన ప్రసంగాల్లో ఒక చక్కని మాట చెప్పేవారు మాట. మన జీవితం ఏ విధంగా ఉండాలి అంటే, మనిషి జన్మించినప్పుడు ఏడుస్తాడు. ఒక చిన్న బాబు గాని పాప గాని పుట్టిన వెంటనే ఏడుస్తాడు, లేదంటే ఏడుస్తాడు. అయితే వెంటనే
అక్కడ ఉన్న బంధువులు, లోకమంతా కూడా హర్షిస్తుంది. ఈ లోకంలో ఒక చిన్న బాబు వచ్చాడు, చిన్న పాప వచ్చింది అని ఎంతో ఆనందిస్తుంది లోకం అంతా కూడా. మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి. కష్టాలను ఎదుర్కొని మనం విజయం సాధించాలి. ఆ విజయాల్ని సాధించిన తర్వాత మన చివరి క్షణాల్లో మరణించేటప్పుడు ఆనందంగా, తృప్తిగా, చిరునవ్వుతో మనం మరణించాలి. ఈ శరీరాన్ని త్యాగం చేయాలి. లోకమంతా కూడా ఇంత మహాపురుషుణ్ణి, ఇంత గొప్ప మహిళని మనం కోల్పోయామని లోకమంతా శోకంలో మునిగిపోవాలి. జన్మించినప్పుడు మనం ఏడిస్తే లోకమంతా ఆనందిస్తుంది. మరణించినప్పుడు దానికి ఆపోజిట్ అవ్వాలన్నమాట. మనం ఆనందంగా వెళ్ళిపోవాలి. ఈ జీవితం ధన్యం అయిపోయిందని ఆనందంగా వెళ్ళిపోవాలి. ఈ లోకం అంతా కూడా ఇటువంటి గొప్పవారిని కోల్పోయామని శోకంలో మునిగిపోవాలి. అది నిజమైన వ్యక్తిత్వం ఉన్న జీవితం అంటే. మరి స్వామి వివేకానంద కొటేషన్స్ ఇంకా ఏ విధంగా ప్రభావాన్ని చూపిస్తాయంటే, ఇంకా మనం 1 or 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటారు మాట, స్వామి వివేకానంద జీవించి ఉన్నట్లయితే నేను ఈ రోజు ఆయన పాదాల దగ్గర ఉండేవాడిని, వారి పాదాలను సేవించుకునేవాడిని అని చెప్తారు మాట. ఇంకా మనం చూసినట్లయితే కొన్ని అద్భుతమైన ఉదాహరణలు ఉన్నాయి. ఒక అతను, ఆ పేరేంటో నేను చెప్తాను, ఈలోగా మీరు కూడా గెస్ చేయొచ్చు. వారు డిఫెన్స్ లో ఉండేవారు. డిఫెన్స్ లో ఉంటున్నప్పుడు ఒకసారి ఒక వార్ జరిగింది. ఆ వార్ లో తన యొక్క కొలీగ్స్ చాలా మంది చనిపోయారు. చాలా క్లోజ్ ఫ్రెండ్స్, కొలీగ్స్ అంతా కూడా వారిలో చనిపోవడం జరిగింది. అప్పుడు అతనికి ఒక ప్రశ్న వచ్చింది. అసలు మనిషి ఎందుకు జీవించాలి? జీవించడంలో ఏమైనా అర్థం ఉందా? జీవితం అంతా కూడా నాకు ఇది కావాలి, అది కావాలి, నేను, నాది అనుకుంటూ స్వార్థపరుడిగా జీవిస్తూ ఉంటాడు. చివరికి ఎప్పుడు మరణిస్తాడో తెలియదు. ఏదో క్షణంలో మరణిస్తాడు హఠాత్తుగా. ఈ మాత్రం దానికి మనిషి అనేవాడు ఎందుకు జీవించాలి? జీవితానికంటూ ఒక లక్ష్యం ఉందా? దేనికి మానవ జీవితం? లేదు అంటే ఒక జంతువులాగే వస్తారు పోతారు, ఇంతేనా మనిషి జీవితం? దీనికంటూ ఒక అర్థం ఉందా అన్న ప్రశ్న అది వచ్చింది తనలో. ఆ ప్రశ్నకి సమాధానం దొరకడం లేదు. ఎంతో ప్రయత్నించారు, ఎంతమందిని అడిగారు, అని ప్రశ్నకి సమాధానం దొరకట్లేదు. ఇది నిజంగా జరిగిన సంఘటన నేను చెప్తున్నాను. చివరికి ఆ ఫ్రస్ట్రేషన్ తో ఇంక ఇటువంటి జీవితం అనవసరం, ఎందుకు మనిషి అనేవాడు జీవించాలని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఢిల్లీ రైల్వే స్టేషన్ కి వెళ్ళాడు. తన అదృష్టం కొద్దీ అక్కడే చిన్న బుక్ స్టాల్ ఉంది. సరే ఇంకా ట్రైన్ రావడానికి టైం పడుతుంది అని ఆ పుస్తకం తీసుకొని జస్ట్ ర్యాండమ్ గా ఒక పేజ్ తిప్పారు. తన అదృష్టం కొద్దీ ఆ బుక్ పేరు స్వామి వివేకానంద ఈస్ కాల్ టు ది నేషన్. ఆ బుక్ లో జస్ట్ పేజ్ తిప్పేసరికి ఆయనకి కనిపించింది ఫస్ట్ సెంటెన్స్. దాంట్లో ఒక సెంటెన్స్ కనిపించింది, దే ఎలోన్ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్, ద రెస్ట్ ఆర్ మోర్ డెడ్ దాన్ అలైవ్. ఇతరుల కోసం ఎవరైతే జీవిస్తున్నారో వారే నిజానికి జీవిస్తున్నారు, మిగిలిన వారంతా మరణించిన వారితో సమానం. వెంటనే ఆయనకి సమాధానం దొరికింది. మనిషి అనేవాడు ఎందుకు జీవించాలంటే తన స్వార్థం కోసం కాదు, ఇతరులకు సేవ చేయడం కోసం జీవించాలి. మనం ఇతరుల కోసం ఆలోచించాలి, ఇతరుల కోసం జీవించాలి. ఇది నిజంగా మనిషి జీవితం అంటే. వెంటనే ఆయన ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం మార్చుకున్నారు. తన లైఫ్ స్టైల్ మారిపోయింది. తన గ్రామంలో, చుట్టుపక్కల గ్రామాల్లో డిఫరెంట్ వాటర్ ఫెసిలిటీస్ అన్ని కూడా కల్పించారు. నెక్స్ట్ కరప్షన్ కోసం కూడా, కరప్షన్ ఉండకూడదన్న విషయంలో కూడా ఎంతో ఫైట్ చేశారు అన్నా హజారే. ఇటువంటివి ఎన్నో జీవితాలను కాపాడాయి స్వామి వివేకానంద సేయింగ్స్, స్వామి వివేకానంద టీచింగ్స్. మనకి ఎక్కువ సమయం లేదు ఇంకా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చెప్పుకోవడానికి. అరుణిమా సిన్హా మీలో కొంతమందిని వినే ఉంటారు, లేదంటే తర్వాత డీటెయిల్ గా చూడండి. ఒక మంచి ప్లేయర్. తర్వాత రోజుల్లో ఏమవుతుంది, ట్రైన్ లో వెళ్తున్నప్పుడు ఒక సందర్భంలో దాంట్లో దొంగలు రావడం, రాత్రి సమయంలో తనలో ఏంటంటే ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి తను ఫైట్ చేయాలనుకుంది. అయితే వారు నలుగురు కలిసి కాళ్ళు చేతులు పట్టుకొని రన్నింగ్ ట్రైన్ నుంచి బయటికి విసిరేస్తారు. అదే టైంలో పక్క ట్రాక్ నుంచి వేరే ట్రైన్ వచ్చేస్తుంది. తన కాలు పై నుంచి వెళ్ళిపోయింది, కాలు పోయింది వెంటనే స్పాట్ లో. హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత తనకు ఒకటే అనిపించింది, అసలు ఎందుకు జీవించాలి, నేను ఏమి చేయలేను, ఏమి సాధించగలను, ఒక మహిళని ఎందుకు జీవించాలి, ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంది. ఆ సమయంలో ఆల్మోస్ట్ అటువంటి డిప్రెషన్ అనే స్టేజ్ కి వెళ్ళిపోయింది. అటువంటి సమయంలో వారికి ఒక కొటేషన్ గుర్తొచ్చింది, స్వామి వివేకానంద కొటేషన్, ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్.
ఒక్కసారిగా అరుణిమా సిన్హా అనుకుంది, అవును నిజమే కదా, స్వామి వివేకానంద చెప్తున్నారు శక్తి అంతా కూడా నాలోనే ఉంది, సమస్త శక్తి నాలోనే ఉంది, నేనేమైనా చేయగలను, ఏదైనా సాధించగలను, ఏది చేయలేను, ఎందుకు పనికిరాను అని అనుకోవడం కాదు, నేనంటే ఏంటో నిరూపిస్తా, ఏదో ఒకటి సాధించే తీరుతాను నిర్ణయించుకుంది. చాలా మంది డిస్కరేజ్ చేసినప్పటికీ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంది. ఏంటి ఆ లక్ష్యం అంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలి అనుకుంది. ఎంతో మంది డిస్కరేజ్ చేశారు, వాళ్ళ బ్రదర్ మాత్రం ఎంకరేజ్ చేశారు. చివరికి ఒక రోజు వచ్చింది, ఇక్కడ ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టుకొని ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కింది. ఒక కాలు లేదని ఎవరినైతే అనుకుంటున్నామో, ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన తర్వాత ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ చాలా మందికి తెలియకపోవచ్చు. ఆ శిఖరాన్ని ఎక్కిన తర్వాత భారత జాతీయ పతాకాన్ని అక్కడ ఎగరవేయడమే కాకుండా అక్కడ తనతో పాటు ఒక ఫోటో తీసుకెళ్ళిందన్నమాట. రామకృష్ణుల వారు, శారదమ్మ, స్వామి వివేకానంద వారి ఫోటో అక్కడ పెట్టి వారికి ప్రణామం చేస్తుందన్నమాట. అది భారతీయ మహిళ యొక్క సంస్కృతి అంటే. భారతీయ మహిళ అంటే ఎలా ఉండాలో అక్కడ నిరూపించింది. మనం ఏదో అచీవ్ చేసామని మన సంస్కృతి, మన సంప్రదాయాలు మర్చిపోవడం కాదు. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం వింటూ ఉంటాం. వీళ్ళు ఆల్మోస్ట్ అందరికీ తెలియచ్చు. పివి సింధు అని, సో సైనా నెహ్వాల్ అని, ఇటువంటి మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్స్, ఇవన్నీ కూడా తెలుసు. అయితే మీలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన కోచ్ ఎవరు, వారికి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది. పివి సింధు స్వయంగా చెప్తారన్నమాట. పివి సింధుకు అటువంటి బ్యాడ్మింటన్ ప్లేయర్ అవ్వాలి, దాంట్లో ఏదో అచీవ్ చేయాలి అన్న లక్ష్యం ఏ విధంగా ఏర్పరచుకుంది అంటే తన గురువు గారు ట్రైనింగ్ ఇచ్చిన కోచ్, టీచర్ పుల్లెల గోపీచంద్ నుంచి ఆ ఇన్స్పిరేషన్ వచ్చింది అన్నమాట. 2001 లో ఈ గోపీచంద్ గారికి ఈ బ్యాడ్మింటన్ లో చాలా హైయెస్ట్ ఛాంపియన్ అన్నమాట. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ వారు కైవసం చేసుకున్నారు. ఆ స్ఫూర్తితో ఎలాగైనా మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ అని అవ్వాలని వాళ్ళు ముందుకు వచ్చారు. మరి తర్వాత ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే హైదరాబాద్ లో మనం చూసినట్లయితే గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ అని ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. ఆ బ్యాడ్మింటన్ అకాడమీకి ఎంట్రన్స్ లో మనం జస్ట్ ఎంటర్ అవుతున్నట్లయితే అక్కడ స్వామి వివేకానందది ఒక పెద్ద పోర్ట్రేట్ ఉంటుంది. దాని కింద ఒక మంచి కొటేషన్ ఉంటుంది. ఆ కొటేషన్, ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ కొటేషన్. సో మేము ఫస్ట్ బిగినింగ్ లో ఈ కొటేషన్ చదివినప్పుడు చాలా సంవత్సరాల క్రితం చాలా ఇన్స్పైర్ అయ్యమాట మేము కూడా ఆఫ్టర్ జాయినింగ్. సో ఆ కొటేషన్ లో ఏమని ఉంటుందంటే, టేకప్ వన్ ఐడియా, మేక్ దట్ వన్ ఐడియా యువర్ లైఫ్, థింక్ ఆఫ్ ఇట్, డ్రీమ్ ఆఫ్ ఇట్, లివ్ ఆన్ దట్ ఐడియా, let the brain, muscles, nerves, every part of your body be full of that idea, and just leave every other idea alone. This is the way to success. మనం నిజంగా జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే ముందు ఒక ఆదర్శాన్ని తీసుకోవాలి, ఒక ఐడియాని తీసుకోవాలి, అది సాధించే తీరాలి, దాంట్లో నేను ఎక్సెల్ అయ్యే తీరాలి. తర్వాత మనం నెక్స్ట్ వేరే ఐడియా గురించి తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ కొటేషన్ అక్కడ రాసి ఉంటుంది. గోపీచంద్ వారి మాటల్లో చెప్పిన విషయం ఏంటంటే, వారు ఎంతో సింపుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు, మన ఆశ్రమానికి వస్తూ ఉంటారు రామకృష్ణ మిషన్ కి. వారు చెప్పిన విషయం ఏంటంటే ఈ కొటేషన్ తో తన జీవితం అంతా మారిపోయింది. వారు ఏమని నిర్ణయించుకున్నారు అంటే, యాజ్ ఏ ప్లేయర్ గా ఉన్నప్పుడు నేను బెస్ట్ ఏదైతే పెర్ఫార్మ్ చేయగలనో, ఎక్సలెంట్ గా ఏదైతే పెర్ఫార్మ్ చేయగలను అది పెర్ఫార్మ్ చేస్తాను. మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకునే అవసరం లేదు. మెయిన్ ఇప్పుడు ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటాం. యూ కంపేర్ యువర్ సెల్ఫ్. లాస్ట్ టైం గేమ్ ఆడినప్పుడు, ఇప్పుడు నేను గేమ్ ఆడినప్పుడు అంతకంటే బాగా ఆడుతున్నానా, లేదంటే అదే విధంగా ఆడుతున్నానా, లేదంటే అంత బాగా ఆడడం లేదా, కంపేర్ యువర్ సెల్ఫ్. ఆయన ఎప్పుడు కూడా ఏం ట్రై చేస్తూ ఉండేవారు అంటే, నేను నాలో ఉన్న ఎక్సలెంట్ ఏ విధంగా నేను ఇవ్వగలను, నాలో ఉన్న బెస్ట్ ఏ విధంగా ఇవ్వగలను, ఎక్సలెన్సీ కోసం ప్రయత్నించడం వల్ల బెస్ట్ ప్లేయర్ అయ్యారు, ఎక్సలెంట్ ప్లేయర్ అయ్యారు. నెక్స్ట్ యాజ్ ఏ కోచ్ అగైన్ హీఈస్ ట్రయింగ్ ఫర్ దట్ ఓన్లీ. నేను యాజ్ ఏ కోచ్ నాలో ఉన్న ఎక్సలెంట్ పవర్ ని ఏ విధంగా మేనిఫెస్ట్ చేయగలను, బెస్ట్ కోచ్ గా ఎలా చేయగలను. అండ్ ఆయన ఏం చేస్తూ ఉండేవారంటే, స్వామి వివేకానంద చెప్పిన మరొక అంశం ఫాలో అవుతూ ఉండేవారు. తను ఆడుతున్నప్పుడు ఏంటైతే మిస్టేక్స్ చేస్తూ ఉండేవారో వాటిని మరలా గుర్తు తెచ్చుకొని అవి రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండేవారు అన్నమాట. మన జీవితంలో కూడా సింపుల్ మిస్టేక్స్ లా కనిపించవచ్చు, మనకు మనమే రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా మరొక చక్కని విషయం మీకు చెప్పాలి అంటే, రోమా రోలా అనే ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ అండ్ నోబెల్ ప్రైజ్ విన్నర్ స్వామి వివేకానంద మాటల గురించి ఒక చక్కని మాట చెప్తారు.
I cannot touch these sayings of his without receiving a thrill through my body, just like an electric shock. స్వామి వివేకానంద సేయింగ్స్ చదువుతుంటే ఎలా ఉంటుంది అంటే ఒక రకమైన ఎలక్ట్రిక్ షాక్ మాట. వెంటనే మనలో ఒక రకమైన ఎనర్జీ వచ్చేస్తుంది మాట, ఎనర్జీ క్యాప్సూల్ లాగా. వెంటనే మనలో ఒక రకమైన పవర్ ఫీల్ అవుతూ ఉంటాం. కాబట్టి ఈ సాహిత్యాన్ని మాత్రం వదులుకోవద్దు, డైలీ 2 minutes అయినా చదవాలి. మరొక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుందాం. అంటే వారి యొక్క సాహిత్యం చదివితేనే మనలో ఇంత శక్తి వస్తుంది కదా, వారి మాటలు స్వయంగా వింటే ఎటువంటి శక్తి వస్తుందో చూద్దాం. 1893 స్వామి వివేకానంద పడవలో ప్రయాణిస్తున్నారు అమెరికా వెళ్ళాలని. ఎంతో మంది ప్రయాణికులు ఉన్నారు. దాంట్లోనే మరొక ప్రయాణికుడు, ఒక గొప్ప పారిశ్రామికవేత్త జంషెడ్జీ టాటా కూడా ప్రయాణిస్తున్నారు. 1893 ఒకవైపు గొప్ప ఆధ్యాత్మికవేత్త, ఒకవైపు గొప్ప పారిశ్రామికవేత్త. వారిలో పరిచయం మొదలైంది. వారు దేనికోసం వెళ్తున్నారు, ఏంటి మాట్లాడుకున్నారు. అప్పుడు జంషెడ్జీ టాటా ఏమని చెప్పారు అంటే, నేను ఎందుకు వెళ్తున్నానంటే జపాన్ దేశం, అమెరికా దేశంలో గొప్ప సైన్స్ ఎగ్జిబిషన్స్ అవుతున్నాయి, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన విజ్ఞానాన్ని తీసుకొని నేను భారతదేశంలో స్టీల్ ప్లాంట్ ఆరంభించాలనుకుంటున్నాను. అప్పుడు స్వామి వివేకానంద్ అంటారు, చాలా మంచి విషయం, చాలా గొప్ప విషయం ఇది. ఒక స్టీల్ ప్లాంట్ ఆరంభిస్తే ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది. అయితే నేను చెప్పే మరొక అంశం కూడా గుర్తుంచుకోండి. మనం విజ్ఞానాన్ని తీసుకోవడానికి విదేశాలకు వెళ్ళడం ఎందుకు? మన దేశంలోనే ఎంతో మేధస్సు ఉంది, ఎంతో మేధావులు ఉన్నారు. ఏ విధంగా అయితే మీరు స్టీల్ ని ఉత్పత్తి చేసే ఒక ప్లాంట్, ఒక కర్మాగారాన్ని స్థాపించాలనుకుంటున్నారో, అదే విధంగా శాస్త్రవేత్తలను తయారు చేసి ఒక గొప్ప సంస్థని ఎందుకు ఆరంభించకూడదు అంటారు మాట. ఈ మాటలు జంషెడ్జీ టాటాలో ఎంత బలంగా నాటుకుపోయాయి అంటే, ఖచ్చితంగా 5 సంవత్సరాల తర్వాత 1898 లో జంషెడ్జీ టాటా ఒక ఉత్తరం రాస్తారు స్వామి వివేకానందకు. స్వామీజీ, మీ మాటలు నాకు ఎంతో ప్రభావితం చేశాయి, ఇప్పుడు ఒక పెద్ద సైన్స్ ఇన్స్టిట్యూట్ నేను ఆరంభించాలనుకుంటున్నాను అని రాస్తూ, వారి యొక్క ఒరిజినల్ హ్యాండ్ రైటింగ్ తో ఆ లెటర్ ఇప్పుడు కూడా ఉంది, మనం చూడొచ్చు. మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమని రాస్తారంటే, మరి అటువంటి ఇన్స్టిట్యూట్ కి అధినేతగా బాధ్యతలు వహించే అర్హత మీకు మాత్రమే ఉంది, దయచేసి ఆ బాధ్యతలు చేపట్టండి అని ఆ లెటర్ లో రాస్తారు మేడం. నేచురల్లీ స్వామి వివేకానందకి అది సంభవం కాదు. అదే తర్వాత రోజుల్లో భవిష్యత్తులో కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ గా రావడం జరిగింది. ఇప్పుడు ఎంతో మంది శాస్త్రవేత్తలను తయారు చేస్తుంది. భారతదేశంలో నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ అది. ప్రపంచంలో కూడా ఎంతో పేరు ఉంది. అదంతా కూడా ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఆ మూలం చాలా మందికి తెలియదు, స్వామి వివేకానంద నుండి వచ్చింది. అదే మీకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చెప్తూ ఉంటే చూపించాలని ప్రయత్నించారు. వీలైతే లాస్ట్ లో చూపిస్తారు. కాబట్టి ఇటువంటి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు మాట. ఇన్ని చెప్పుకున్న తర్వాత కూడా కొంతమంది ఏమనుకోవచ్చు, మీరు ఎన్నైనా చెప్పండి స్వామీజీ, అయితే ప్రెసెంట్ సామాజిక పరిస్థితులు అంత సులభం కాదు ఈ పాజిటివ్ థాట్స్, గుడ్ థాట్స్ ఇవన్నీ ఆలోచించడం. ఒకే ఒక ఎగ్జాంపుల్ గుర్తుంచుకోండి. శారదమ్మ చెప్తారు, కలువ పువ్వు ఎంతో పవిత్రమైనదని మనం చూస్తూ ఉంటాం. భగవంతునికి అర్పించడానికి పవిత్రమైన పువ్వు మాట, పుష్పం. మరి చుట్టూ బురద ఉంటుంది, మధ్య నుంచి ఎంతో సుందరమైన పవిత్రమైన కలువ పువ్వు వస్తుంది. మనం కూడా ఆ విధంగా ఎందుకు జీవించకూడదు? బయట సామాజిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. మనం ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే, మన మైండ్ ని ఆ కలువ పువ్వులాగా, అదే పుష్పం లాగా ఎప్పుడు పవిత్రంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ఓకే, మైండ్ ఈ విధంగా ప్యూర్ చేయడం వల్ల మరొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనలో ఏం డెవలప్ అవుతుందంటే, యూ కెన్ ఫేస్ ద ప్రాబ్లమ్స్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మన జీవితంలో. హౌ టు ఫేస్ ద ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ అన్నవి, సమస్యలు అన్నవి, వాళ్ళు సన్యాసులైనా, గృహస్థులైనా, ఏ కులానికి చెందిన, ఏ మతానికి చెందిన పురుషులు, మహిళలు, ఏ జాతి, ఏ దేశం, అందరికీ కూడా వస్తాయి. మనిషికి ఉన్న భేదం ఏంటి అంటే, ఈ సమస్యలు మనం ఏ విధంగా మనం వాటిని ఫేస్ చేయగలుగుతున్నాం. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మాట. స్వామి వివేకానంద చాలా గొప్ప సన్యాసి అని అందరికీ తెలుసు. వారి జీవితంలో ఎటువంటి కష్టాలను అనుభవించారో చాలా మందికి తెలియదు. వారు మీలో చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ ఇప్పుడు ఉన్నారు. వారు కూడా కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడు ఇంకా డిగ్రీ కంప్లీట్ అవ్వలేదు. అటువంటి సమయంలో ఇది చెప్పే ముందు మీలో మీరు ప్రశ్నించుకోండి, మన జీవితం అంతా బాగుంది, స్మూత్ గా వెళ్ళిపోతుంది. మనకు అప్పుడప్పుడు అనిపించవచ్చు, ఇవన్నీ తెలుసుకోవడం అవసరమా స్వామీజీ, ఇన్ని విషయాలు మేము తెలుసుకోవాలా? బట్ ఎప్పుడు ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి అంటే, జీవితంలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయి. ఏ విధంగా ఫేస్ చేయాలో గుర్తొస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోండి,
మన కుటుంబంలో పరిస్థితులు అన్ని బాగున్నాయి, చాలా చక్కగా ఉన్నాయి. సడన్ గా ఎవరో చనిపోయారు. అలా జరగకూడదని కోరుకుందాం. జస్ట్ ఫర్ 1 సెకండ్ ఈ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఎవరి మీద అయితే మనం ఎక్కువ డిపెండ్ అవుతున్నామో, జస్ట్ ఒక సెకండ్ లో మనకు వార్త అందింది, వారు ఇంక లేరు ఈ లోకంలో. కెన్ యూ ఫేస్ దట్ ప్రాబ్లం? అది సూసైడ్ కావచ్చు, మరొకటి కావచ్చు. కెన్ వీ ఫేస్ దోస్ ప్రాబ్లమ్స్? సడన్ గా మనం అంత మంచి జాబ్ ఉంది, అంత చక్కగా ఉంది, ప్రెసెంట్ పరిస్థితులు చూస్తున్నాం కదా, కొన్ని వేల మందికి, లక్షల మందికి జాబ్స్ పోయాయి. అదే పరిస్థితి నాకు వచ్చినట్లయితే కెన్ ఐ ఫేస్ దట్ ప్రాబ్లం? స్వామి వివేకానంద జీవితంలో ఎగ్జాక్ట్ గా అదే జరిగింది. కళాశాల విద్యార్థిగా ఉన్నారు. వాళ్ళ తండ్రి విశ్వనాథ్ దత్త కలకత్తా పట్టణంలో మంచి లాయర్ గా ఉండేవారు. అంతా సవ్యంగా జరుగుతుంది. ఒక రాత్రి సమయంలో వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లో నరేంద్రనాథ్ దత్త భజనలు చేస్తున్నారు. భజనలు చక్కగా చేసేవారు. రాత్రి సమయంలో హఠాత్తుగా ఒక బంధువు వచ్చి మెసేజ్ ఇస్తారు, మీ తండ్రి చనిపోయారు. బంధువులు ఎవరైతే క్లోజ్ గా ఉండేవారో వాళ్ళంతా కూడా వీళ్ళ ఆస్తులన్నీ తీసుకువెళ్ళుకునే ప్రయత్నం చేశారు. మాక్సిమం తీసుకువెళ్ళిపోయారు. మిగిలింది ఒక్క సొంత ఇల్లు మాత్రమే. అది కూడా కోర్టులో కేసు వేశారు. ఎవరైతే క్లోజ్ రిలేటివ్స్ వాళ్ళు ఈ సొంత ఇల్లు కూడా ఆక్రమించుకోవాలంటే వాళ్ళకి ఇంకా ఉండడానికి ఇల్లు కూడా ఉండదు మాట, అటువంటి పరిస్థితి కల్పించాలి. దానికోసం ఒకవైపు కోర్టుల వెంట తిరగాల్సి వచ్చింది. మనం చెప్పుకుంటుంది స్వామి వివేకానంద గురించి. నెక్స్ట్ ఏం చేసేవారు నరేంద్రనాథ్? బాధ్యత అంతా తన పైన వచ్చింది. ఎందుకంటే ఇంట్లో అమ్మ భువనేశ్వరి దేవి ఉంది. భువనేశ్వరి దేవి అంటే ఎంతో ప్రేమ నరేంద్రనాథ్ కి. ఇంట్లో ఇంకా బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు. బాధ్యత అంతా నరేంద్రనాథ్ పై పడేది. ఉదయం లేచిన వెంటనే వంటగదిలోకి వెళ్లి చూసుకునేవారు, ఎన్ని వంట సామాన్లు ఉన్నాయి, ఎంత బియ్యం ఉన్నది. నేను గాని ఇంట్లో భోజనం చేసినట్లయితే, చాలా జాగ్రత్తగా ఆలకించండి ఈ పాయింట్, నేను గాని భోజనం చేసినట్లయితే మిగిలిన వాళ్ళకి అన్నం సరిపోదు. కాబట్టి వారు ఇంట్లో అమ్మతో చెప్పేవారు, నాకు వేరే పని ఉంది, లేదంటే నా మిత్రులు ఈ రోజు పిలిచారు, మీరందరూ సమయానికి భోజనం చేసేయండి, నేను టైంకి రావడం లేదు. ఏ మిత్రుడు ఆహ్వానించలేదు, ఎక్కడా భోజనం లేదు, ఆకలితో ఉన్నారు. ఒక రోజు 2 రోజులు కాదు, ఒక వారం 2 వారాలు కాదు, కొన్ని నెలల పాటు స్వామి వివేకానంద నరేంద్రనాథ్ దత్తకి మధ్యాహ్నం పూట భోజనం లేదు. ఆకలి బాధ అంటే ఏంటో తెలిసింది. అందుకే భవిష్యత్తులో వారు ఈ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనే శాస్త్రాలు చెప్తే స్వామి వివేకానంద చెప్తారు, దరిద్ర దేవోభవ, మూర్ఖ దేవోభవ, అజ్ఞాన దేవోభవ. ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే తన లైఫ్ లో జరిగిన ఎక్స్పీరియన్స్. ఆకలి బాధ. మరొక వైపు ఉద్యోగం కోసం తిరిగేవారు. ఇటువంటి ఎండలు ఉండేవి అంటే చాలా ఎక్కువ ఎండలు ఉంటాయి కలకత్తాలో ఈ రోజు కూడా, వేసవికాలం అనేసరికి. ఆ ఎండల్లో వెళ్ళేటప్పుడు కాళ్ళకి వేసుకోవడానికి చెప్పులు లేవు, చెప్పులు కొనుక్కోవడానికి డబ్బులు లేవు తన దగ్గర. చెప్పులు లేకుండా ఎండలో ఉద్యోగం కోసం తిరిగేవారు. తన ఎదురుగానే డోర్స్ క్లోజ్ చేసేస్తూ ఉండేవారు. నీకు డిగ్రీ కంప్లీట్ అవ్వలేదు, నీకేం ఉద్యోగం? అవమానాలని తట్టుకున్నారు, అపజయాల్ని తట్టుకున్నారు, ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశారు. ఒక్క రోజు, ఒక్క క్షణం కూడా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఎందుకు ఈ జీవితం, నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నాను అనుకోలేదు. ఆ ప్రాబ్లమ్స్ ఆ విధంగా ఫేస్ చేశారు కాబట్టి ఆ నరేంద్రనాథ్ భవిష్యత్తులో స్వామి వివేకానంద అయ్యారు. షికాగో సమావేశాలకు వెళ్లి 1893, ఖచ్చితంగా 30 సంవత్సరాల వయస్సు. 30 సంవత్సరాల వయసులో షికాగో నగరం వెళ్లి 5 నిమిషాల్లో భారతదేశ చరిత్రను మార్చివేశారు. అది స్వామి వివేకానంద అంటే. మరి స్వామి వివేకానంద వెళ్ళారు షికాగో సమావేశాలకు వెళ్ళడానికి, క్రెడెన్షియల్స్ అడిగారు వాళ్ళు, అంటే పరిచయ పత్రం కావాలి. అక్కడ సమావేశంలో అటెండ్ అవ్వడమే అవ్వట్లేదు. అప్పుడు ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరుగుతుంది. జాన్ హెన్రీ రైట్ అని ఒక అమెరికన్ గ్రేట్ ప్రొఫెసర్, స్కాలర్, ఆథర్. ఈ జాన్ హెన్రీ రైట్ స్వామి వివేకానందని కోఇన్సిడెంటల్లీ కలుసుకోవడం జరుగుతుంది. అప్పుడు స్వామి వివేకానంద ఇలా క్రెడెన్షియల్స్ అడుగుతున్నారండి. అప్పుడు జాన్ హెన్రీ రైట్ చెప్తారు, టు ఆస్క్ యూ స్వామి ఫర్ యువర్ క్రెడెన్షియల్స్ ఈజ్ లైక్ ఆస్కింగ్ ద సన్ అబౌట్ ఇట్స్ రైట్ టు షైన్. మిమ్మల్ని పరిచయ పత్రం అడగడం అనేది ఏ విధంగా ఉంది అంటే, సూర్య భగవాను నీకు వెలుతురిచ్చే, కాంతినిచ్చే అధికారం ఎవరిచ్చారు అని అడిగేటట్టే ఉంది అని వారే స్వయంగా ఆ సర్వమత మహాసభల చైర్మన్ గారికి ప్రత్యేకంగా ఒక లేఖ రాస్తారు. దాంట్లో ఒక ఇంపార్టెంట్ సెంటెన్స్ మనం గుర్తుంచుకోవాలి. హియర్ ఈజ్ ఎ మ్యాన్ హూ ఈజ్ మోర్ లెర్నెడ్ దెన్ ఆల్ అవర్ లెర్నెడ్ ప్రొఫెసర్స్ పుట్ టుగెదర్. మన దగ్గర ఉన్న ఈ వెస్ట్రన్ ఫిలాసఫర్స్ అందరినీ కూడా దగ్గర పెడితే ఎంత విజ్ఞానం ఉందో
అంతకంటే ఎక్కువ విజ్ఞానం ఈ వ్యక్తిలో ఉంది, అతన్ని నేను పరిచయం చేస్తున్నాను అని రాస్తారన్నమాట. మరి స్వామి వివేకానంద షికాగో సమావేశాల్లో ఆరంభంలో మనసులోనే సరస్వతీదేవిని ప్రార్థిస్తారు. 5 మాటలు చెప్తారు, 5 పదాలు. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా. 5 పదాలు చెప్పేసరికి అక్కడ ఏమైందో ఎవరికీ తెలియదు. ఎక్కడ లేని ఆనందం, ఉత్సాహం. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా 7,000 మంది ఆడియన్స్ అటెండ్ అవుతున్నారు. గ్రేట్ స్కాలర్స్ వాళ్ళందరూ కూడా, ఏదో స్కూల్ స్టూడెంట్స్ కాదు. వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా క్లాప్స్ కొట్టడం మొదలు పెట్టారు. వారి స్థానం నుంచి లేచి నిలబడుతున్నారు. వెనకున్న వాళ్ళు ముందు రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఏం జరుగుతుందో వాళ్ళకే తెలియదు. 2 నిమిషాల పాటు క్లాప్స్ కొట్టారు. స్వామి వివేకానంద మాట్లాడాలని ప్రయత్నించినా అవ్వలేదు. తర్వాత మాటలు ఆరంభించారు. ఆ స్పీచ్ ఎంత చిన్నది అంటే మరీ ఎక్కువైతే 5 నిమిషాలు పడుతుంది. 5 నిమిషాల్లో భారతదేశ చరిత్రను మార్చివేశారు. ప్రపంచం అంతా అప్పటి వరకు ఏమనుకునేది, భారతదేశం ఒక బానిస దేశం, పేద దేశం. అటువంటి వారి యొక్క ఇమేజ్ ని భారతదేశం ఎంతో గొప్ప దేశం అని ఒక రకమైన గౌరవ భావాన్ని పెంచారు స్వామి వివేకానంద. 5 నిమిషాల సమయం సరిపోయింది వారికి. మరి 1893లో ఆ విధంగా జరిగింది. జస్ట్ విత్ ఇన్ 4 years 1897లో ఒక ప్రఖ్యాతిగాంచిన రామకృష్ణ మిషన్ సంస్థను ఆరంభించారు. ఆరంభించినప్పుడు అది చిన్న పాడుబడిన ఒక ఇంట్లో ఆరంభించారు. డబ్బులు లేక, తినడానికి కూడా సరిగ్గా డబ్బు ఉండేది కాదు. అటువంటి రామకృష్ణ మిషన్ ఈ రోజు ఏ విధంగా ఉంది? రామకృష్ణ మిషన్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 221 సెంటర్స్ ఉన్నాయి. దాంట్లో 167 భారతదేశంలో ఉంటే 54 విదేశాల్లో ఉన్నాయి. అదే విధంగా ఈ బ్రాంచ్ సెంటర్సే కాకుండా ప్రైవేట్ సెంటర్స్ అంటాం, రామకృష్ణ సేవా సంస్థలు అని. ఇవి ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1000 సెంటర్స్ ఉన్నాయి. మరి రామకృష్ణ మిషన్ లో ఉన్న 221 సెంటర్స్ లో కూడా డిఫరెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఎడ్యుకేషన్ ఫీల్డ్, మెడికల్ ఫీల్డ్, రూరల్ డెవలప్మెంట్, ఉమెన్స్ వెల్ఫేర్, చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎల్డర్లీ పీపుల్ వెల్ఫేర్, ఇవన్నీ కూడా యాక్టివిటీస్ జరుగుతుంటాయి. ఈ యాక్టివిటీస్ కోసం ప్రతి సంవత్సరం కూడా సుమారు ఎంతమంది బెనిఫిట్ అవుతున్నారు అంటే 1,20,00,000 పీపుల్ బెనిఫిట్ అవుతున్నారు. ముఖ్యంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చూసినట్లయితే 750 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అంటే మీలో ఎక్కువ మంది విద్యారంగంలో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను అనమాట. దాంట్లో చిన్న చిన్న స్కూల్స్ మొదలుపెట్టి కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజెస్, అదే విధంగా యూనివర్సిటీ కూడా ఉంది. మరి అదే విధంగా ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా 2 లక్షల మంది బెనిఫిట్ అవుతున్నారు ఎవ్రీ ఇయర్. ఇంకా మనం చూసినట్లయితే ఈ సేవా కార్యక్రమాల కోసం 640 crores రూపీస్ ఎవ్రీ ఇయర్ స్పెండ్ చేస్తున్నారు. దీంట్లో ప్రతి ఒక్క రూపాయి కూడా వెల్ విషర్స్ నుంచి, డోనర్స్ నుంచి వచ్చే మనీ. అకౌంటింగ్ సిస్టమ్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందన్నమాట రామకృష్ణ మిషన్ లో. ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ గుర్తించుకోవాల్సింది, ఇవన్నీ మేనేజ్ చేస్తున్నది ఎంతమంది అంటే 1600 మొనాస్టిక్స్. యు నోట్ ఇట్. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, నాట్ 16,000, 1600 మొనాస్టిక్స్. 1600 మొనాస్టిక్స్. దాంట్లో కొంతమంది బాగా బిగినర్స్ ఉంటారు, కొంతమంది 80 years పైన ఉన్న వాళ్ళు ఉంటారు. ఇంతమంది ఇన్ని సేవా కార్యక్రమాలు మేనేజ్ చేయగలిగితే ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకోవాలి. మనలో కూడా ఒక రకమైన నిస్వార్థమైన భావాన్ని మనం డెవలప్ చేసుకోగలిగితే, ఈ ప్రేమ సేవాభావాన్ని డెవలప్ చేసుకోగలిగితే, ప్రతి ఒక్కరు కూడా డెవలప్ చేసుకోగలిగితే, ప్రతి ఒక్కరు కూడా సేవ చేయగలిగితే మన భారతదేశం ఏ స్థితికి వెళ్ళిపోతుంది, మన ప్రపంచం ఏ స్థితికి వెళ్ళిపోతుంది. ఎవరికి వారి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయడం నేర్చుకోవాలి. మనం ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ని చూసి భయపడకూడదు. ప్రాబ్లమ్స్ ని చూసి భయపడ్డామా, అవి పులికి, సింహానికి ఉన్నంత శక్తితో మన పైకి వస్తూ ఉంటాయి. ప్రాబ్లమ్స్ ని చూసి ఒక్కసారి ఫేస్ చేశాము అంటే అవి మన నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. దేనికి మనం భయపడాల్సిన అవసరం లేదు. మృత్యువుకు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనమంతా కూడా ఆత్మస్వరూపులం. మనలో డివైన్ పవర్ ఉంది, ఇన్ఫినిట్ పవర్ ఉంది. ఈ శరీరం నిజానికి శాశ్వతం కాదు. ఈ రోజు కాకపోతే మరొక రోజు పోతుంది. దీని గురించి మనం ఏమాత్రం వరి అవ్వాల్సిన అవసరం లేదు. డెత్ అనేది వస్తుంది కాబట్టి ఏదో ఒకటి సాధించే మనం మరణించాలి. ఒక శిష్యుడు అదే అడుగుతారు స్వామి వివేకానందని. ఘనకార్యాలు సాధించమంటారు కదా, ఏ విధంగా సాధించగలమండి? దానికి స్వామి వివేకానంద సింపుల్ ఒకే ఒక్క సమాధానం చెప్తారు, థింక్ అబౌట్ యువర్ డెత్. శిష్యుడు అంటారు, ఆ విధంగా ఆలోచించినట్లయితే నాలో ఒక రకమైన డిప్రెషన్ పెరిగిపోతుంది కదా. కొన్ని రోజులు అలా ఉండొచ్చు. తర్వాత నీలో ఎటువంటి శక్తి వస్తుంది అంటే, ఎటు నేను మరణిస్తాను, ఎటు ఈ శరీరం పోతుంది కాబట్టి జీవితంలో ఏదో ఒకటి సాధించే తీరుతాను, సాధించే మరణిస్తాను. అందుకే ఏ విధంగా మరణించాలి అంటే, మనిషిగా జన్మించి జంతువులాగా మరణించడం కాదు,
మనిషిలాగా మరణించడం కాదు, మనీషిలాగా, ఒక మహాపురుషునిలాగా, గొప్ప మహిళలాగా మనం మరణించాలి. మనం ఇంతమంది మనకు ఆదర్శవంతమైన మహాపురుషులు ఉన్నారు, గొప్ప మహిళలు ఉన్నారని చెప్పుకోవడం కాదు, మనం కూడా వారిలో ఒకటి అవ్వాలి. మనల్ని ఆదర్శంగా తీసుకొని 10 మంది ఫాలో అవుతూ ఉండాలి. అటువంటి గొప్ప జీవితాన్ని, గొప్ప వ్యక్తిత్వం గల జీవితాన్ని మనం గడపాలి. ఆ డివైన్ పవర్ మనలో ఉంది. మనలో అనంతమైన శక్తి ఉంది. ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ. యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అదే స్వామి వివేకానంద చెప్తారు. ఇంకా చెప్తారు, కాల్ అపాన్ ద స్లీపింగ్ సోల్ అండ్ సీ హౌ ఇట్ అవేక్స్. పవర్ విల్ కమ్, glory will come, goodness will come, purity will come, and everything that is excellent will come. మనలో ఉన్న డివైన్ పవర్ ని మేనిఫెస్ట్ చేయాలి. ఎప్పుడైతే మనం మేనిఫెస్ట్ చేస్తామో అప్పుడు నిజమైన మనలో ఉన్న శక్తి వస్తుంది. మనం దేనికి భయపడం. మనలో ఉన్న అన్సెల్ఫిష్నెస్ డెవలప్ అవుతుంది. ఇతరుల కోసం ఆలోచించడం నేర్చుకుందాం, ఇతరుల కోసం జీవించడం నేర్చుకుందాం, మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం. స్వామి వివేకానంద అంటారు, ఎవరి శరీరాలైతే సేవ చేస్తూ చేస్తూ శిథిలమైపోతాయో వారి జీవితాలు ధన్యమైనట్లు. సేవ చేస్తూ చేస్తూ ఈ శరీరాన్ని అర్పించాలి. ఈ రోజు భారతదేశం యొక్క ఖ్యాతి చూడండి. భారతదేశం యొక్క ఖ్యాతిని ఆ రోజు స్వామి వివేకానంద ఆ రోజు బీజం వేశారు. ఈ రోజు భారతదేశం యొక్క ఖ్యాతి ఎలా ఉంది? ప్రపంచంలో ఏ కార్నర్ కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా భారతీయులకు గొప్పతనం గురించి చెప్పుకుంటున్నారు. ఎక్కడైనా ఒక గ్రేట్ ఇన్వెన్షన్ జరిగింది సైన్స్ లో గానీ, మెడికల్ ఫీల్డ్ లో గానీ, ఎస్, ఆ గ్రూప్ లో భారతీయులు ఉండే తీరుతారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా. అందుకే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రామకృష్ణ మిషన్ పోర్బందర్ విజిట్ చేసినప్పుడు, యాజ్ ఎ ప్రెసిడెంట్ విజిట్ చేసినప్పుడు, అక్కడ వాల్యూ ఎడ్యుకేషన్ సెంటర్ ఇనాగ్రేట్ చేశారు. అక్కడ స్పీచ్ లో ఒక చక్కని మాట చెప్తారు. ఈ రోజు మన భారతీయుల యొక్క, భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే, భారతీయులు ఒక భారతదేశానికి మాత్రమే సేవ చేయడం కాదు, ప్రపంచానికి అంతటికి భారతీయులు సేవ చేస్తున్నారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ఇండియా, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ఇండియన్స్ అని చెప్తారు. కాబట్టి ఇటువంటి భారతదేశంలో జన్మించినందుకు మనం అంతా కూడా గర్వపడాలి. ప్రతి క్షణం కూడా ఇతరుల కోసం మనం సేవ చేయడానికి మనం ప్రయత్నించాలి. ఆ సేవ చేసే మహద్భాగ్యాన్ని మనం వదులుకోకూడదు. అదే నిజమైన రిలిజియన్. అందుకే ఏమని చెప్తారు? సర్వ్ గాడ్ ఇన్ హ్యూమన్. ప్రతి మనిషిలో ఉన్న భగవంతునికి సేవ చేయడమే నిజమైన పూజ, ఉన్నతమైన పూజ, అత్యుత్తమైన పూజ. మిగిలిన పూజలన్నీ కూడా సెకండరీ. ఈ యుగంలో నిజమైన పూజ, ఉన్నతమైన పూజ ఏంటంటే సర్వ్ గాడ్ ఇన్ హ్యూమన్. ఆకలితో ఉన్న వారికి అన్నం పెడదాం, విద్యా రంగంలో ఇబ్బంది పడుతున్న వారికి విద్యలు అందిద్దాం, మెడికల్ ఫెసిలిటీస్ అందుకున్న వారికి మెడికల్ ఫెసిలిటీస్ ఇద్దాం. ఈ విధంగా ఎప్పుడైతే మనం సేవ చేస్తామో అదే నిజమైన పూజ. ఆ నిజమైన పూజను చేయడానికి మనం అంతా ప్రయత్నిద్దాం. మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం. అందరి జీవితాలను కూడా ముందుకు తీసుకువెళ్దాం. సర్వే జన సుఖినో భవంతు అని ఎప్పుడు కూడా అందరూ మంచి కోసం మనం కోరుకుందాం. అందరి యొక్క ఉన్నతి కోసం ప్రార్థిద్దాం. భగవంతుడు ఎప్పుడు మనతో పాటు ఉంటారు. భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస, శారదమ్మ, స్వామి వివేకానంద యొక్క ఆశీర్వాదాలు మనందరిపై ఎల్లవేళలో ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారంతో సెలవు తీసుకుంటున్నాను. చాలా ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి మీ దగ్గర నుంచి. దాన్ని ముఖ్యంగా 6 కేటగిరీస్ గా నేను డివైడ్ చేశాను. ఫస్ట్ క్వశ్చన్, మనం టైం తక్కువ ఉండడం వలన కొంచెం బ్రీఫ్ గా చెప్తాను ఆన్సర్స్. ఫస్ట్ క్వశ్చన్, యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్, సూసైడల్ థాట్స్, వీటి నుంచి దూరంగా ఉండాలంటే ఏం చేయాలి? మాక్సిమం క్వశ్చన్స్ ఇవే. ఆల్మోస్ట్ యూ కెన్ సే 90% క్వశ్చన్స్. దీనికి బెస్ట్ ఆన్సర్, సింపుల్ టెక్నిక్ ఏంటంటే, మనకి అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే, శరీరానికి బరువు పెరుగుతున్నప్పుడు ఎక్కడ లేని డిసీజెస్ అన్ని వస్తాయి. అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనకి ఈ డిసీజ్ వచ్చింది, ఆ డిసీజ్ వచ్చింది అంటే డాక్టర్ వాటికి మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు. బట్ నిజమైన డాక్టర్ ఏం చేస్తారు, ఉత్తమమైన వైద్యులు ఏం చేస్తారంటే, ముందు మీ బరువు తగ్గించుకోండి, అన్ని డిసీజెస్ వాటి అంతటవే పోతాయి అని చెప్తారు. మనం మనసులో కూడా ఎప్పుడైతే బరువు ఎక్కువ అవుతుందో ఎక్కడ లేని ఇబ్బందులు, మానసిక వ్యాధులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. మనసుని తేలిక చేసుకోండి. మనలో ఉన్న ఓపెన్ హార్ట్ గా మనం ఉండాలన్నమాట. మన హార్ట్ ని షేర్ చేసుకోవాలి. ఎవరితో? వెల్ విషర్స్. పేరెంట్స్ ఆర్ ద బెస్ట్ వెల్ విషర్స్. చిన్న పిల్లలు చూడండి, వాళ్ళకి ఎవ్వరు ట్రైనింగ్ ఇవ్వలేరు. అయినప్పటికీ చిన్న పిల్లలు ఏం చేస్తూ ఉంటారు, రోజంతా జరుగుతున్న విషయాలన్నీ పేరెంట్స్ తో చెప్తూ ఉంటారు. వాళ్ళు వింటున్నారా లేదా ఏమి కూడా వాళ్ళకి అనవసరం. స్కూల్లో ఏం జరుగుతుంది, ఆ ఫ్రెండ్ ఏమన్నారు, ఈ టీచర్ ఏమన్నారు, అన్నిటికీ ఊకొడుతూ ఉంటుంది అమ్మ. అన్ని షేర్ చేసుకోవడం వలన వాళ్ళు ఎప్పుడు పవిత్రంగా ఉంటారు, ఫ్రెష్ గా ఉంటారు, ప్రశాంతమైన ముఖంతో మనం చూస్తూ ఉంటాం వాళ్ళు 24 గంటల్లో కూడా. పెద్ద అవుతున్న కొద్ది ఏం చేస్తాడు అంటే, మనిషి షేర్ చేసుకోవడం మానేస్తూ ఉంటాడు. అన్ని తనలోనే ఉంచుకుంటాడు. మనసు బరువు ఎక్కుతుంది. దాని వల్ల ఏమవుతుంది, ఎక్కడ లేని డిసీజెస్ అన్ని స్టార్ట్ అవుతాయి, సూసైడ్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి సింపుల్ టెక్నిక్ ఏంటంటే, యు షేర్ యువర్ హార్ట్.
మీలో ఉన్నవన్నీ ఓపెన్ గా చెప్పుకోండి. నో సీక్రెసీ. పేరెంట్స్ దగ్గర ఏమి సీక్రెట్స్ పెట్టకండి, అన్ని ఓపెన్ గా చెప్పుకోండి. మీరు మంచి పని చేసినా, పొరపాట్లు చేసినా, జస్ట్ ఓపెన్ యువర్ హార్ట్, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. అండ్ ఇంకా సింపుల్ గా స్వామి వివేకానంద చెప్పిన 2 మాటలు, బీ గుడ్, డూ గుడ్. మంచిగా ఉండండి, మంచి చేయండి, మనకి ఎటువంటి డిప్రెషన్ రావు, ఏమి రావు. మనలో ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామో డిప్రెషన్స్ వస్తాయి. అదే విధంగా సెల్ఫిష్నెస్ పెరుగుతున్నప్పుడు సూసైడల్ థాట్స్ వస్తాయి. మనం ఎప్పుడు కూడా ఇతరుల కోసం ఆలోచించినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ నుంచి దూరంగా ఉండొచ్చు. యాంగర్ ఎలా తగ్గించుకోవాలి? సెకండ్ క్వశ్చన్. ఒక సీనియర్ స్వామీజీ చెప్తూ ఉండేవారు చాలా చక్కని మాట, రెస్పాండ్ బట్ డోంట్ రియాక్ట్. ఇది గుర్తించుకుంటే చాలండి. రెస్పాండ్ బట్ డోంట్ రియాక్ట్. నవేడేస్ పేపర్లో అగైన్ అండ్ అగైన్ చూస్తూ ఉంటాం, చైనా వాళ్ళు చేసిన పనికి ఇండియా రెస్పాండ్స్, ఇండియా రెస్పాండెడ్ ఇన్ ఎ బిఫెటింగ్ మేనర్. రియాక్టెడ్ అని రాదు అక్కడ. రెస్పాండ్ బట్ డోంట్ రియాక్ట్. థర్డ్ క్వశ్చన్, స్టేజ్ ఫియర్, ఎగ్జామినేషన్ ఫియర్, ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్ కావాల్సిన ఆన్సర్, ప్రాక్టీస్ చేయాలి బాగా, అంటే ప్రిపరేషన్ బాగా ఉండాలి. నెక్స్ట్ పాయింట్, ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ మీ, ఐ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అని గుర్తించుకోండి. థర్డ్ పాయింట్, మీకు నచ్చిన భగవంతుని స్మరించుకోండి. భగవంతుడి గురించి తెలియకపోతే స్వామి వివేకానంద ముఖారవందాన్ని గుర్తించుకోండి, ఎక్కడ లేని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. నెంబర్ 4, కాన్సన్ట్రేషన్ పెరగాలంటే ఏం చేయాలి? ప్యూరిటీ ఆఫ్ మైండ్, మనసుని పవిత్రంగా ఉంచుకోండి, తప్పకుండా కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది. అండ్ నెక్స్ట్, ఇంటర్నెట్ లో బాగా ఎడిక్ట్ అయిపోతూ ఉంటాం, వీటి నుంచి దూరంగా ఉండాలంటే మేము ఏం చేయాలి? ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కావాలి అంటే, ఇంటర్నెట్ నుంచి దూరంగా ఉండాలి అంటే, స్టీవ్ జాబ్స్ మీ అందరికి తెలుసు, యాపిల్ కంపెనీకి సీఈఓగా ఉండేవారు. 2011 లో వారితో న్యూయార్క్ టైమ్స్ వారు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక మాట చెప్తారు, వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ మాట. 2012 లో ఆయన శరీరం త్యాగం చేస్తారు. 11 లో ఏమని చెప్తారు అంటే, నేను ఐప్యాడ్ ని కనిపెట్టేటప్పుడు, మేము అది రిలీజ్ చేసేటప్పుడు ఒక విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నాం, మా పిల్లలు పొరపాటును కూడా ఐప్యాడ్ దగ్గరికి వెళ్ళకూడదు అని మేము జాగ్రత్తలు తీసుకున్నాం అంటారు. కాబట్టి అది ఎంత ప్రమాదకరమో పిల్లల విషయంలో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వాళ్ళకి కావాల్సిన బిజినెస్, మనం వాటికి ఎడిక్షన్ అయిపోయి ఇవన్నీ కూడా చేయకూడదు. బెస్ట్ థింగ్ ఏంటంటే ఎడిక్ట్ అవ్వకుండా పేరెంట్స్ తో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. ఇంట్లో ఉన్న పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్, గ్రాండ్ ఫాదర్స్, గ్రాండ్ మదర్స్, వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. సింపుల్ గా మాట్లాడుతూ ఉండండి, వారితో ఇండోర్ గేమ్స్ ఆడుతూ ఉండండి, షటిల్ ఆడుతూ ఉండండి. ఈ విధంగా ఎప్పుడైతే చేస్తారో మనకి ఇంటర్నెట్ వైపు వెళ్ళడానికి సమయం కూడా ఉండదు. అంటే ఇంటర్నెట్ మంచి విషయాల కోసం వాడుకోవచ్చు. ఈ రోజు ఒక మంచి సెషన్ మనం పెట్టుకున్నాం, మంచి విషయాల కోసం మనం వాడుకోవచ్చు. ఎడిక్షన్ అనేది మాత్రం ఎప్పుడు కూడా ఉండకూడదు, అది ప్రమాదకరం. వాటి నుంచి దూరంగా ఉండాలి అంటే స్పెండ్ మోర్ అండ్ మోర్ టైం విత్ యువర్ ఎల్డర్స్, అది చాలా అవసరం మనకి. లాస్ట్ మరొకటి ఏంటంటే, చాలా మంది జాబ్ చేస్తున్నప్పుడు బిగినింగ్ లో చాలా ఎంతూసియాజంతో చేస్తూ ఉంటారు, తర్వాత నెమ్మదిగా ఏదో మెకానికల్ గా చేస్తూ ఉంటారు. వారిలో ఆ ఎంతూసియాజం కంటిన్యూ అవ్వాలంటే ఏం చేయాలి? ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ మాట. ఒకటే దీనికి మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ పాయింట్, సర్వీస్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. నేను ఏదో డబ్బుల కోసం ఈ జాబ్ చేస్తున్నాను అన్న యాటిట్యూడ్ కాకుండా, ఐఎమ్ డూయింగ్ వన్ కైండ్ ఆఫ్ సర్వీస్. ఈవెన్ స్వీపర్ కూడా హీ ఆర్ షీ ఈస్ డూయింగ్ ఏ వెరీ ఎక్సలెంట్ సర్వీస్. వారు కానీ మనకి ఆ స్వీపింగ్ అది చేయకపోతే, రోడ్లన్నీ క్లీన్ చేయకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఇలాంటివి ఎన్నో వైరస్లు వస్తూ ఉంటాయి ఇంకా. కాబట్టి ఫస్ట్ మనం సర్వీస్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. దానికి సింపుల్ గా మీకు అర్థం అవడానికి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఎవరు వచ్చినా సరే ప్రశ్నించుకోండి, సిద్ధంగా ఉండండి. ఎస్, నేనేం చేయగలను మీకు, నేనేం చేయగలను? ఏదైనా పెన్షన్ కోసం, లేదంటే మరో చిన్న పని కోసం ఎందుకు 100 సార్లు తిరగాలి ఆఫీసుల చుట్టూ? ఇజ్ ఇట్ నెసరీ? మన భారతదేశంలో ఎందుకు ఉండాలి ఆ పరిస్థితి? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? వెంటనే సర్వీస్ యాటిట్యూడ్ ఉండాలి. అది ఎప్పుడైతే మన సర్వీస్ యాటిట్యూడ్ డెవలప్ అయిందో, ఎంతూసియాజం డెవలప్ అవుతుంది. సెల్ఫిష్నెస్ తగ్గించుకోండి, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. సో ఐ థింక్, ఇస్ ఇట్ ఆల్ రైట్?